సో ఈరోజు డే 27లో ఇంపార్టెంట్ సబ్జెక్ట్ హార్టికల్చర్ కవర్ చేస్తాను నేను. అయితే హార్టికల్చర్ చాలా ఇంపార్టెంట్ అండ్ వెయిటేజ్ ఉన్న సబ్జెక్ట్. మినిమం 8 to 10 మార్క్స్, లైక్ 8 to 10 మార్క్స్ వచ్చే సబ్జెక్ట్. నేను ప్రతిదీ ఇంపార్టెంట్ అండి. చాలా ఈజీ సబ్జెక్ట్. కాన్సెప్ట్ కంటే కూడా ఎక్కువ మెమరీ బేస్డ్ అని చెప్తాను నేను హార్టికల్చర్. ఆల్రెడీ ఇప్పుడు less than 1 month ఉంది కాబట్టి ఈ రివిజన్ మోడ్లో హార్టికల్చర్ చూసుకోవాలండి. ఫ్రెష్గా స్టార్ట్ చేద్దాం. ప్రతిదీ కాన్సెప్ట్ కంటే కొంచెం టైం టేకింగ్ ఉంటుంది హార్టికల్చర్. సో ఈ వీడియో ఎవరి కోసం అంటే మెయిన్గా ఆల్రెడీ రివిజన్ మోడ్లో ఉండి, అంటే ఎక్కడ ఎక్కువ స్ట్రెస్ చేయాలి, లైక్ నేను ఏవి ఇంపార్టెంట్ అనుకొని చదువుతాను అవి మీతో చెప్తాను. మీరు మాత్రం ప్రతిదీ చదువుకొని ఒకసారన్నా మొత్తం చదువుకొని రివిజన్ ఇచ్చేటప్పుడు లైక్ ఎక్కడ ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వాలి, ఏది ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు హార్టికల్చర్ ఉంది. మెయిన్గా ఎట్లా అంటే ఒక 4 కేటగిరీస్, లైక్ ఫస్ట్ సేమ్ అగ్రికల్చర్ లాగా హార్టికల్చర్ కూడా జనరల్ హార్టికల్చర్, ఫ్రూట్స్ క్రాప్స్, వెజిటేబుల్ క్రాప్స్, ఫ్లవర్స్, పోస్ట్ హార్వెస్ట్ టెక్నాలజీ అనమాట. సో ఇలా మనం కేటగరైజ్ చేసుకుంటే జనరల్ హార్టికల్చర్లో 3 మార్క్స్ వరకు ఎక్స్పెక్ట్ చేయొచ్చండి. ఏదైతే ఈరోజు క్లాస్ ఉంటుందో, ఐ మీన్ ఈ వీడియో ఉంటుందో 3 మార్క్స్ మీరు ఎక్స్పెక్ట్ చేయొచ్చు లైక్ ఈ కేటగిరీ నుంచి. మళ్ళీ ఫ్రూట్స్, వెజిటేబుల్స్, ఫ్లవర్స్, పోస్ట్ హార్వెస్ట్ టెక్నాలజీ, ఓకేనా, టుగెదర్ కంబైన్డ్ 8 మార్క్స్ అన్న మినిమం వస్తాయి హార్టికల్చర్లో. సో స్కిప్ చేయడానికి లేవు టాపిక్స్. బట్ ఏంటంటే కొన్ని కాన్సెప్ట్స్ కూడా సింపుల్గా ఉంటాయండి చదువుకుంటే, లైక్ 1 లైనర్ చూసుకుంటే. కానీ ఎక్కువ మెమరీ బేస్డ్, ఎక్కువ ఎగ్జాంపుల్ పాయింట్ ఆఫ్ వ్యూలోనే అడుగుతారు హార్టికల్చర్. డెఫినేషన్ పరంగా చాలా తక్కువ అడగడము, ఎక్కువ ఎగ్జాంపుల్స్ లైక్ ఏంటి అని అడుగుతారు. ఫర్ ఎగ్జాంపుల్, సో నేను ఇప్పుడు జనరల్ హార్టికల్చర్ కవర్ చేస్తానండి. ఎవరైతే జనరల్ హార్టికల్చర్లో స్ట్రాంగ్ ఉన్నారో మీరు వీడియో స్కిప్ చేయొచ్చు, టైం వేస్ట్ చేసుకోవద్దు. లేదు ఒక రివిజన్ లాగా నేను చూడాలి, లేకపోతే నేను ఏదైనా పాయింట్ మిస్ అయి ఉంటానేమో మేబీ, లైక్ జనరల్ హార్టికల్చర్లో లైక్ నేను ఏవి కవర్ చేస్తానంటే మనకి ఫస్ట్ ఫ్రూట్ క్లాసిఫికేషన్. మీరు ఎందుకు చెప్తున్నానంటే ముందరంటే మనకి చాలా తక్కువ టైం ఉందండి, అందుకే టైం వేస్ట్ చేసుకోవద్దని చెప్తున్నాను నేను ఏంటంటే ఫస్ట్ మనకి ఫ్రూట్ క్లాసిఫికేషన్ ఉంది కదా, అవి కొన్ని ఇంపార్టెంట్. తర్వాత మనకి ట్రైనింగ్, ప్రూనింగ్, ప్లాంటింగ్ సిస్టమ్స్, లైక్ ఆర్చర్డ్లో ఎలా పెడతారు ఏంటి ప్లాంటింగ్ అనేది. దాని తర్వాత కొన్ని ఇంపార్టెంట్ సెక్షన్ లైక్ వెజిటేటివ్ ప్రొపగేషన్, అవి సింపుల్గా కొన్ని ఎక్కడ ఎక్కువ ప్రతిదీ ఇంపార్టెంట్, ఎక్కడ ఎక్కువ రివిజన్ ఇవ్వాలి అనేది నేను చెప్తాను. సో మీరు ఈ కాన్సెప్ట్స్లో కనుక మీకు లైక్ బాగా నేర్చుకొని ఉంటే మీరు స్కిప్ చేయండి వీడియో, టైం మాత్రం అసలు వేస్ట్ చేసుకోవద్దు, ఓకేనా. ఈ వీడియోని మాత్రం బ్లైండ్గా ఫాలో అవ్వనని నేను అస్సలు చెప్పను. మీరు మీ ప్రిపరేషన్లో ఏదైనా యాడ్ అవుతుందేమో, ఏదైనా మిస్ అయ్యి మీరు యాడ్ చేసుకుంటడానికి మాత్రమే ఇది. ఎందుకంటే చాలా తక్కువ టైం ఉంది కాబట్టి నేను కూడా స్పీడ్గా వెళ్ళిపోతానండి, ఎందుకంటే ఎక్కువ కాన్సెప్చువల్గా వెళ్ళను, ఎందుకంటే టైం తక్కువ ఉంది కాబట్టి. అందులోనూ ఇది పెద్ద సబ్జెక్టు. చెప్పాలనుకుంటే హార్టికల్చరే 1 month చెప్పొచ్చు మనం ప్రతి టాపిక్ కనుక తీసుకుంటే. బట్ రివిజన్ మోడ్లో కాబట్టి నేను ఫాస్ట్గా చెప్తాను, కొంచెం అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి, ఓకేనా. సో ఫస్ట్ బేసిక్లోకి వెళ్తే హార్టికల్చర్, ఇవి చిన్న టర్మ్స్ అండి, మామూలుగా 3: ఫ్లోరికల్చర్, ఒలరికల్చర్, పోమాలజీ, ఓకే ఇంగ్లీష్లో. సో I will tell only few important topics in horticulture. Every topic is important in horticulture. Today I will cover few classification of fruits and training, pruning, planting systems and few vegetative propagation, okay. Maximum I will cover general horticulture concepts, okay. If you are interested you can watch, otherwise skip this video. So first the 3 simple terminologies, okay. Floriculture, study of flowers, flowers. Olericulture, vegetables. ఇట్లా రాయాల్సిన పని లేదు, ఒక్క టైం కన్స్టెంట్స్ వల్ల ఇట్లా అవుతుంది, లేకపోతే ఇంకా ఓకేనా. ఒలరికల్చర్ వెజిటేబుల్స్, పోమాలజీ ఫ్రూట్స్. ఒక్కసారి డిఫరెన్స్ చూసుకోండి, ఈజీయే. ఫ్లోరికల్చర్ ఫ్లవర్. ఎవరైతే లైక్ ఇది ఇంత సింపుల్ ఎందుకు చెప్తుంటే, ఒక యానిమల్ వెటర్నరీ వాళ్ళు ఉంటారు కదా, ఫారెస్ట్రీ వెటర్నరీ వాళ్ళకి ఒకవేళ దానికోసం చెప్తున్నాను ఫస్ట్ టైం, ఓకేనా. ఫ్లోరికల్చర్ ఫ్లవర్, ఒలరికల్చర్ వెజిటేబుల్స్, పోమాలజీ ఫ్రూట్స్, ఓకే. ఇవి అయిపోయిన తర్వాత ఆఫ్టర్ దట్ బేసిక్గా మీరు చదవాల్సిన సైంటిఫిక్ నేమ్స్. ప్రతి సైంటిఫిక్ నేమ్స్ ఇంపార్టెంట్. ఆల్రెడీ నేను ఒకటి షార్ట్ అప్లోడ్ చేశాను, మీరు చూసారో లేదో. ఈ సైంటిఫిక్ నేమ్స్ ఇంపార్టెంట్, ఎందుకంటే
మనకి సైంటిఫిక్ నేమ్స్ ఇంకా స్పెషల్ నేమ్స్ ఉంటాయి కదా, కింగ్ ఆఫ్ ఫ్రూట్స్, క్వీన్ ఆఫ్ ఫ్రూట్స్, యాడమ్స్ ఫింగ్, బటర్ ఫ్రూట్, అలాంటివి ఈజీ టాపిక్స్ అండి. మనకు పేపర్ ఈజీ ఇవ్వాలంటే ఖచ్చితంగా ఇస్తారు. అవి మెమరీ బేస్డ్, ఏం ట్రిక్స్ ఏమి ఉండదు. మీరు ఎలా అంటే మీకు ఎట్లా కన్వీనియంట్గా ఉంటారో అట్లా చదువుకోవడమే మెమరీ. ఎందుకంటే ఫ్యామిలీస్ కూడా నేను ఆల్మోస్ట్ 33 క్రాప్స్ ఏమో పెట్టినట్టున్నాను షార్ట్లో. ఒక్కసారి మీరు రివిజన్ ఇచ్చేటప్పుడు చూసుకోండి, బికాట్ ఏది స్కిప్ చేయడానికి లేదు. ఎందుకంటే అన్ని ఫ్యామిలీస్ ఎక్కువ ఉన్నాయి, యూనిక్ ఫ్యామిలీస్ అన్ని. మ్యూస్ వేసి, ఎపోసైన్ వేసి, కెరిక్ వేసి, మిర్ట్ వేసి, మోర్ వేసి, రోస్ వేసి, ర్యామ్ వేసి, శాపిండ్ వేసి, అన్ని ఇట్లా స్పెసిఫిక్ ఫ్యామిలీస్ వాళ్ళు ఈ క్రాప్స్ అన్ని నేర్చుకోవాల్సి వస్తుందండి. వెజిటేబుల్స్ కంటే కూడా ఫ్రూట్స్ ఎక్కువ ఇంపార్టెంట్. వెజిటేబుల్స్కి 1 రివిజన్ ఇస్తే ఫ్రూట్స్కి 2 to 3 రివిజన్స్ ఇవ్వండి విత్ ఫ్యామిలీస్. అలాగే స్పెషల్ నేమ్స్ కూడా నేను మళ్ళీ బనానా అంటే మ్యూసా, క్యారడే ఇలా చెప్పను, టైం కన్స్టెంట్. మీరు ఒక్కసారి నేను ఆల్రెడీ ఈ షార్ట్ అప్లోడ్ చేసా, చూసుకోండి ఓకేనా. ఇది మళ్ళీ స్పెషల్ నేమ్స్ మీకు ఆల్రెడీ మ్యాక్సిమం తెలిసే ఉంటుంది, లైక్ కింగ్ ఆఫ్ ఫ్రూట్ ఏది, క్వీన్, వెజిటేబుల్స్లో, బెవరేజెస్లో, అలాగే కొన్ని స్పెషల్ నేమ్స్ అవి చూసుకోండి స్కిప్ చేయకుండా. తర్వాత ఇవన్నీ నేను ఆల్రెడీ కొన్ని ఇట్లాగే టైం వల్ల అన్ని లాస్ట్ మినిట్లో అవుతుంది అని చెప్పి నేను ఎప్పటికప్పుడు కొన్ని రివిజన్ ఇచ్చేవి షార్ట్స్లో అప్లై చేశాను. లైక్ న్యూట్రియంట్స్, ఫ్రూట్స్ ఇంపార్టెంట్, మళ్ళీ ప్లాంట్స్ వాళ్ళ హ్యాబిటేట్, ఇది కూడా మనకి ఎన్విరాన్మెంట్ బేస్డ్ ప్లాంట్ క్లాసిఫికేషన్లో ఇది ఒకటి. సలైన్ కండిషన్స్, హాలోఫైట్స్, ఇది కూడా నేను షార్ట్లో పెట్టాను, ఒకసారి చూసుకోండి. ఇదొకటి. మళ్ళీ పీహెచ్లో ఆల్రెడీ పెట్టా కదా, పీహెచ్ ఆఫ్ ఫ్రూట్స్, వెజిటేబుల్స్, ఇవన్నీ నేను ఆల్రెడీ షార్ట్స్లో పెట్టాను. మీరు ఒకసారి రివిజన్ ఇచ్చేటప్పుడు అన్న చూసుకోండి ఓకేనా. సో మనకు సైంటిఫిక్ నేమ్స్ విత్ ఫ్యామిలీస్, మన స్పెషల్ నేమ్స్, మళ్ళీ ఎడిబుల్ పార్ట్స్ ఫ్రూట్స్ కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్ ఓకేనా. ఇవన్నీ మనకి ఫ్రూట్స్ క్లాసిఫికేషన్లో వస్తుంది. ఇక్కడ నేను షార్ట్స్లో పెట్టింది ఫస్ట్ చెప్తున్నాను, ఎడిబుల్ పార్ట్స్ ఫ్రూట్స్ ఓకేనా. ఒకసారి చూసుకోండి షార్ట్లో పెట్టింది. న్యూట్రియంట్స్ ఇది, ఇంకా ఇది పంజెన్సీ ఆల్రెడీ నిన్న పెట్టినట్టున్నాను. పంజెన్సీ ఇది కూడా ఇంపార్టెంట్, పంజెన్సీ, బిటర్నెస్. అలా నేను ఆల్రెడీ షార్ట్స్లో కొన్ని పెట్టాను, మీరు చూసుకోండి. దాని తర్వాత నేను ప్రతిదీ ఇప్పుడు మీకు క్లాసిఫికేషన్ కనుక చూస్తే హార్టికల్చర్లో ఫ్రూట్స్ అంటే దేని బేసిస్ మీద ఒక 15 to 16 ఉంటాయి. ఖచ్చితంగా 1 మార్క్ వస్తుందండి క్లాసిఫికేషన్లో నుంచి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేచర్ ఆఫ్ గ్రోత్ అనుకోండి, హర్బేషియస్, ష్రబ్, వుడ్, ఇందులో కాన్సెప్ట్ ఏముండదు, జస్ట్ మీరు ఎగ్జాంపుల్స్ లైక్ వుడ్ అంటే ఒక మ్యాంగో ఇచ్చి అది దాని నేచర్ అడుగుతారు, లైక్ హర్బా, మ్యాంగో ఈజ్ హర్బా, ష్రబ్బా, వుడియా అని. సో మనం చెప్పొచ్చు ఈజీ వుడ్ అని, లైక్ ట్రీ కాబట్టి. అలా మీరు ఒకసారి చూసుకోండి. నేను ఇంకా మళ్ళీ అవన్నీ అంటే మళ్ళీ టైం పట్టిద్దని నేను చెప్తున్నా, బట్ ఓవరాల్గా నేను చెప్తాను. లైక్ నేచర్ ఆఫ్ గ్రోత్ అంటే హర్బేషియస్, ష్రబ్, వుడ్. క్లైమేట్ ప్రకారంగా ఇది ఇంపార్టెంట్, ట్రాపికల్ ఫ్రూట్, సబ్ ట్రాపికల్, టెంపరేట్ ఫ్రూట్ ఓకేనా. ఎక్కువ టెంపరేట్ అడుగుతారు, ట్రాపికల్ కానీ టెంపరేట్ కానీ. లైక్ ఇప్పుడు యాపిల్ ఇచ్చి ఏ కేటగిరీ ఫ్రూట్ ఇది, ట్రాపికలా, టెంపరేటా, అలా ఒక్కసారి ఇది 1 రివిజన్, లైక్ ఎగ్జాంపుల్స్ కాబట్టి మీ మెమరీ కెపాసిటీ అనమాట. మీకు ఎన్నిసార్లు చదివితే గుర్తుంటుందో అలా గుర్తుపెట్టుకోండి, కన్ఫ్యూజ్ అవ్వకుండా. అట్లీస్ట్ మేజర్ క్రాప్స్ లైక్ మ్యాంగో, బనానా, గ్రేప్స్, ఎక్కువ అన్ని ఫ్రూట్స్ కాకపోయినా ఇలా యాపిల్, సింపుల్వి అంటే ఎక్కువ ఉన్నవి గుర్తుపెట్టుకోండి ఓకేనా. ప్రతి కండిషన్లో అంటే ప్రతి క్లాసిఫికేషన్లో అట్లా మేజర్ ఫ్రూట్స్ కవర్ చేసుకోవడానికి ట్రై చేయండి. గ్రోత్ పరంగా అంటే కంటిన్యూషన్, ఎవర్ గ్రీనా, డెసిడియసా ఓకేనా. ఇది సింపుల్ ఫ్రూట్, నేను కొన్ని రాసాను క్లాసిఫికేషన్లో, బట్ మొత్తం మీకు 15-16 ఉంటాయి. లైక్ బొటానికల్, మోనోకాట్ ఏంటి, డైకాట్ ఏంటి, సలైనిటీ టాలరెంట్ బేస్ చేసి, యాసిడ్ టాలరెంట్, రైపనింగ్ బట్టి, ఇథిలిన్ ఎవల్యూషన్ బట్టి, ఎన్విరాన్మెంట్ బట్టి, వాటర్ రిక్వైర్మెంట్, లైట్ రిక్వైర్మెంట్, ఫోటో పీరియడ్, బ్రాంచింగ్ హ్యాబిట్, లాంజివిటీ, ఇలా మనకి ఇన్ఫ్లోరసెన్స్ బేస్, మన పెరిషబుల్ స్టోరేజ్ లైఫ్, ఇలా మనకి ఒక 15-60 కేటగిరీస్ ఉంటాయండి క్లాసిఫికేషన్లో. ఒక్కసారి మీరు ఏదైనా ఇన్స్టిట్యూట్ మెటీరియల్ కానీ ఏదన్నా ఒక్కసారి చూసుకోండి. లైక్ 1 టైం అయితే చూసుకోవాలి, ఈజీగానే ఉంటాయి ఓకేనా. అందులో నేను ఇప్పుడు కొన్ని చెప్తాను, ఇవి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వండి ఓకేనా. సో ఫస్ట్ ఏంటి అంటే ఫ్రూట్స్లో బేస్డ్ ఆన్ ఫ్రూట్ అనమాట. అంటే ఈ సింపుల్ ఫ్రూట్స్ అంటే ఇట్లా కేటగిరీ, సింపుల్ ఫ్రూట్, అగ్రి, ఇవన్నీ మీకు డెఫినేషన్ అవసరం లేదు, అంటే అది ఎలా ఉంటుంది కనుక కాదు, ఎగ్జాంపుల్ గుర్తుపెట్టుకోండి. లైక్ సింపుల్ ఫ్రూట్స్ ఏవని, అగ్రిగేట్ ఫ్రూట్స్ ఏంటి, మల్టిపుల్ ఫ్రూట్ ఏంటి ఓకేనా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సింపుల్ ఫ్రూట్ ఉంది, నేను ఇవన్నీ ఏంటంటే మళ్ళీ రాస్తే టైం పడుతుంది కాబట్టి నేను ఒక్కసారి చెప్తాను, కొద్దిగా కాన్సన్ట్రేట్గా చూసుకోండి ఓకేనా. బెర్రీ లేకపోతే ఎగ్జాంపుల్స్ వరకు అంటే ఎక్కువ ఉంటాయి కదా అని నేను ప్రతి దానికి
అంటే సింగిల్గా ఉన్నవి రాయొచ్చు కానీ ఎక్కువ ఉన్నవి మళ్ళీ ఎందుకని ఒకసారి చూసుకోండి. ఫ్రూట్స్ సింపుల్, అగ్రిగేట్, మల్టిపుల్ ఫ్రూట్స్. ఓకేనా? సింపుల్ బెర్రీ ఫ్రూట్ ఇవన్నీ మళ్ళీ మాడిఫైడ్. సింపుల్ ఇదేమో సింపుల్ బెర్రీ ఏంటంటే నార్మల్ అనమాట. సింపుల్ ఇవేంటంటే మాడిఫైడ్ బెర్రీ అనమాట. అంటే ఇవన్నీ సింపుల్ కిందే వస్తాయి. ఇవి నార్మల్ బెర్రీ, ఇవి మాడిఫైడ్ బెర్రీ అనమాట. సో మీరు ఏంటంటే వెరీ ఇంపార్టెంట్ ఏది ఏ ఎగ్జాంపుల్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. ఇప్పుడు బెర్రీ నార్మల్ బనానా, పపాయ, సపోటా, గ్రేప్, గోవా. ఓకే, అవన్నీ ఇవి నేను కూడా బై హార్ట్ ఏం కాదండి, పక్కన బుక్ పెట్టుకొని చెప్తున్నాను. ఏంటి స్పీడ్గా అంత ఫాస్ట్ అని అనుకోవద్దు, పక్కన బుక్ పెట్టుకొని చెప్తున్నాను. ఓకేనా? ఎగ్జాంపుల్స్. ఓకేనా? బెర్రీ ఇవి. నెక్స్ట్ బలూస్టా, ఆంఫిసార్కా, పోమ్, పెప్పో, డ్రూప్, హెస్పరేడియం, నట్ ఫ్రూట్, క్యాప్సూల్. ఎక్కువ ఇంపార్టెంట్ మళ్ళీ ఇంపార్టెంట్లో ఇంపార్టెంట్ అంటే బెలూస్టా, ఆంఫిసార్కా ఇవి ఇంకా ఇంపార్టెంట్ అనమాట. సో బలూస్టా ఉంది, పొమగ్రానైట్, ఆంఫిసార్కా, బెయిల్, వుడ్ యాపిల్, పోమ్, యాపిల్, పియర్. ఓకేనా? పెప్పో, వాటర్ మిలన్, డ్రూప్. ఇవి ఏంటంటే మీరు ఇంకా బాగా గుర్తు. యాక్చువల్గా ఇప్పుడు టైం నేను సజెస్ట్ కూడా చేయను, బట్ మీరు మంచిగానే ఉంది వేరే సబ్జెక్ట్స్ రివిజన్ అంటే మీరు ఫోటోగ్రాఫిక్ అంటే ఫోటో పెట్టుకొని చదివితే ఇంకా బాగుంటుంది. లైక్ ఇమేజ్ పరంగా లైక్ ఈ ఫ్రూట్ ఎట్లా ఉంటుందో ఒకటి లేదు మామూలుగా బై హార్ట్ చేసుకోగలుగుతాను నేను అనుకుంటే ఓకే. హెస్పరేడియం సిట్రస్ ఫ్రూట్స్ అనమాట. నట్ అంటే మళ్ళీ లిచ్చి, క్యాష్యూ, వాల్నట్. క్యాప్సిల్ అంటే ఆమ్లా, బేండి అవన్నమాట. సో ఒకసారి ఇలా చూసుకోండి ఎగ్జాంపుల్స్. నేను ఓన్లీ ఈ రివిజన్ మోడ్లో చెప్తున్నాను. ఇవి అసలు మిస్ అవ్వద్దు. ఎగ్జాంపుల్స్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇందులో కాన్సెప్ట్ ఏమీ లేదు. జస్ట్ మీరు కుదిరితే ఫోటో పెట్టుకొని లైక్ ఫ్రూట్ గుర్తుండేటట్టుగా మీ కన్వీనియంట్ అనమాట. ఇంకా నెక్స్ట్ అగ్రిగేట్ ఫ్రూట్. ఏ ఫ్రూట్కి ఏ ఎగ్జాంపుల్ అనేది ఇంపార్టెంట్. ఓకే, ఇటారియో ఆఫ్ బెర్రీస్, కస్టర్డ్ యాపిల్, రాస్బెర్రీస్, ఇటారియో ఆఫ్ ఎకిన్స్ వెరీ ఇంపార్టెంట్. అంటే ఇంపార్టెంట్లో ఇంపార్టెంట్. స్ట్రాబెర్రీ ఇది ఒకటే కాబట్టి మామూలు రాస్ స్ట్రాబెర్రీ. ఓకేనా? తర్వాత ఈ మూడిట్లో మళ్ళీ ఇంపార్టెంట్ అంటే మల్టిపుల్ ఫ్రూట్స్ ఎక్కువ అడుగుతారు. ఓకే, వీటిల్లో కంటే కూడా నాబార్డ్ కానీ ఇంకా వేరే దాంట్లో కానీ మల్టిపుల్ ఫ్రూట్స్ సైకోనస్, సోరోసిస్ అనమాట. ఓకేనా? సైకోనస్ అంటే ఫిగ్ ఎగ్జాంపుల్. నెక్స్ట్ సోరోసిస్ వచ్చేసరికి పైనాపిల్, జాక్ ఫ్రూట్, మల్బెరీ, బ్రెడ్ ఫ్రూట్. ఎక్కువ పైనాపిల్, జాక్ ఫ్రూట్ చాలా ఇంపార్టెంట్. ఓకేనా? ఇది ఫిగ్ ఎలా అడుగుతారో సైకోనసిస్, ఫిగ్, సోరోసిస్ ఫ్రూట్, పైనాపిల్. ఎగ్జాంపుల్ ఆఫ్ సోరోసిస్ ఫ్రూట్ అడగచ్చు, లేదా పైనాపిల్ ఇచ్చి ఇది ఏ టైప్ ఆఫ్ అంటే ఫ్రూట్, సోరోసిస్, సింకోనస్, మళ్ళీ ఇట్లా ఆంఫిసార్కా, బలూస్టా అలా ఇచ్చే టైప్ అట్లా ఉంటుంది అనమాట. సో మీరు ఈ ఫ్రూట్ బేస్డ్ ఆన్ మార్ఫాలజీ ఆఫ్ ఫ్రూట్ మార్ఫాలజీ మీద ఎక్కువ స్ట్రెస్ ఇవ్వండి. దాని తర్వాత మళ్ళీ ఇంపార్టెంట్ వచ్చేసరికి సలైనిటీ టాలరెంట్ వెరీ ఇంపార్టెంట్. ఏ ఫ్రూట్ క్రాప్ ఎక్కువ టాలరెంట్, మోడరేట్లీ టాలరెంట్, సెన్సిటివ్ అనమాట. ఓకేనా? వీటి ఎగ్జాంపుల్స్ కూడా ఇంపార్టెంట్. అందులో ఇంపార్టెంట్ ఎక్కువ టాలరెంట్, సెన్సిటివ్ అడుగుతారు. ఈ మీడియం అడగరు, ఎందుకంటే మనకి మేజర్ క్రాప్స్ అంటే లైక్ ఎక్కువ చూసేవి అన్నీ ఎక్కువ మోడరేట్లీ ఉంటుంది అనమాట. ఈ టాలరెంట్, సెన్సిటివ్ చూసుకోండి. లైక్ గోవా, బేర్, కోకోనట్, డేట్ పామ్, కస్టర్డ్ యాపిల్. సెన్సిటివ్ వచ్చేసరికి యాపిల్, ఆల్మండ్. కొంచెం టెంపరేట్ అంటే కూల్ క్రాప్స్ కొంచెం ఎక్కువ సాల్ట్ని తట్టుకోలేము అనమాట. సెలైనిటీ సెన్సిటివ్ ఉంటుంది. మనకు అగ్రికల్చర్లో క్రాప్స్ అయినా అంతే అనమాట. తర్వాత మళ్ళీ ఇంకో ఇంపార్టెంట్ అంటే 15-16 క్లాసిఫికేషన్స్లో నేను ఈ 1, 2, 3, 4, 5 ఒక 6 ఇక్కడ చెప్తున్నానండి ఇంపార్టెంట్వి. ఓకేనా? మీరు మిగతావి కూడా చూసుకోండి. నెక్స్ట్ రైపనింగ్ బిహేవియర్, ఇది కూడా ఇంపార్టెంట్. అంటే మనకి రెస్పిరేషన్ రేట్ అంటారు కదా, త్వరగా పండేవి, క్లైమాట్రిక్, నాన్ క్లైమాట్రిక్. ఓకేనా? ఈ ఎగ్జాంపుల్స్ కూడా ఇంపార్టెంట్ కనిపిస్తుంది కింద. రైపనింగ్ బిహేవియర్, క్లైమాట్రిక్, నాన్ క్లైమాట్రిక్ ఫ్రూట్ అనమాట. ఇప్పుడు క్లైమాటిక్, నాన్ క్లైమాట్రిక్ అంటే మనకి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇట్లా ఇస్తారనమాట. మ్యాంగో లేకపోతే ఇట్లా విచ్ వన్ ఈజ్ నాట్ క్లైమాట్రిక్ ఫ్రూట్స్ అని ఇస్తాడు. నాట్ క్లైమాట్రిక్ ఫ్రూట్ అని. ఫర్ ఎగ్జాంపుల్ మ్యాంగో, గోవా, ఆరెంజ్, పపాయ, జాక్ ఫ్రూట్ అలా ఇచ్చి ఏది నాన్ క్లైమాట్రిక్ అంటే ఆరెంజ్ అనమాట. ఓకేనా? మీకు డెఫినేషన్ పరంగా అడగడం తక్కువ. అంటే ఏ ఫ్రూట్స్ మనకి ట్రీ నుంచి హార్వెస్ట్ చేసాక కూడా అవుతుంది అంటే క్లైమాట్రిక్ ఫ్రూట్. ఏదున్నా ట్రీలోనే హార్వెస్ట్ లైక్ రైపనింగ్ మొత్తం ట్రీ మీద ఉండాలి, బయటికి రాగానే ఏది లేదంటే నాన్ క్లైమాట్రిక్ అనమాట. లైక్ క్యాష్యూ, స్ట్రాబెర్రీ, గ్రేప్స్ అవేంటంటే ఒక్కసారి మనం ట్రీ నుంచి హార్వెస్ట్ చేశాక ఇంకా రైపనింగ్ బిహేవియర్ చూడమన్నమాట. ఓకేనా? సో అలా మీరు ఎగ్జాంపుల్స్ కాన్సెప్ట్స్ తక్కువ అంటే డెఫినేషన్ పరంగా గుర్తుపెట్టుకోకపోయినా మన ఎగ్జాంపుల్స్ ఏది క్లైమాట్రిక్, ఏది నాన్ క్లైమాట్రిక్. అలాగే సేమ్ మళ్ళీ ఫోటో పీరియడ్ అనమాట. ఫోటో పీరియడ్ వచ్చేసరికి బేస్డ్ ఆన్ మనకి ఆ సన్లైట్ డ్యూరేషన్ ఉంటుంది కదా. లెస్ దెన్ 12 hours అయితే లెస్ దెన్ 12 hours అయితే షార్ట్ డే. సేమ్ మనకి అగ్రికల్చర్లో లాగా
మోర్ దెన్ 12 అవర్స్ అయితే లాంగ్ డే. ఇది న్యూట్రల్ అనమాట. సో ఎగ్జాంపుల్స్ చూసుకోండి. ఆబ్వియస్గా లెస్ దెన్ షార్ట్ డే అంటే మనకి స్ట్రాబెర్రీస్, పైనాపిల్. లాంగ్ డే అంటే యాపిల్, ప్యాషన్ ఫ్రూట్. మన నార్మల్ డే న్యూట్రల్ ఇంపార్టెంట్ బనానా, పపాయ, గోవా. ఓకేనా, ఇవి ఎగ్జాంపుల్స్ అన్నీ ఒకసారి చూసుకోండి. ఓకేనా, ఇది ఫోటో పీరియడ్ బేసిస్. తర్వాత మనకి స్టోరేజ్ లైఫ్ కూడా ఇంపార్టెంట్. అంటే మనమే ఎందుకంటే ఈ ఫ్రూట్స్లో ఎక్కువ మనకి పోస్ట్ హార్వెస్ట్ లాసెస్ మనం ఎక్కువ చూస్తాము. దాన్ని బట్టి మనం ఇట్లా కేటగరైజ్ చేస్తాం ఏవి త్వరగా పాడవుతాయి, లైక్ దేనికి షెల్ఫ్ లైఫ్ ఎక్కువ ఉంటుందని. అయితే మనకి ఎలా ఇవి చేశారంటే బేస్డ్ ఆన్ ఫర్ వెరీ పెరిషబుల్ అంటే 0 to 4 weeks లైక్ దాని షెల్ఫ్ లైఫ్ అనమాట. అంటే అన్ని వీక్స్ మనం ఏవి యూజ్ చేయకపోయినా కానీ బాగానే ఉంటాయి అన్నట్టు. అట్లా 4 to 8, 6 to 12 weeks, మోర్ దెన్ 12 weeks. ఓకేనా, ఇలా మనకి కేటగరైజ్ చేశారు. లైక్ ఎన్ని ఉంటే ఎంతసేపటికి వెరీ పెరిషబుల్, పెరిషబుల్, సెమీ పెరిషబుల్, నాన్ పెరిషబుల్ అనమాట. దీన్ని బట్టి మీరు మళ్ళీ ఎగ్జాంపుల్స్ చూసుకోవాలి. ఇవి వెరీ పెరిషబుల్ త్వరగా అంటే మనం కొన్ని ఈజీ గుర్తుపెట్టుకోవచ్చు. అట్లీస్ట్ మేజర్ క్రాప్స్ వరకు గుర్తుపెట్టుకోండి. వెరీ పెరిషబుల్ బనానా, మ్యాంగో. ఓకేనా, పెరిషబుల్ వచ్చేసరికి మనకి పైనాపిల్, గ్రేప్స్ అంటే కొద్దిగా ఉంటాయి. తర్వాత మళ్ళీ సెమీ పెరిషబుల్ అంటే కోకోనట్, ఆరెంజ్. నాన్ పెరిషబుల్ అంటే యాపిల్, లెమన్, గ్రేప్ ఫ్రూట్. అలా అలా మీరు ఒకసారి ఎగ్జాంపుల్స్తో పాటు చూసుకోండి. తర్వాత మళ్ళీ ఇవి క్లాసిఫికేషన్ అండి. మీరు ఆ 15, 16 క్లాసిఫికేషన్తో పాటు ఈ 6 ఒకసారి ఎక్కువ స్ట్రెస్ ఇవ్వండి. దాని తర్వాత మనకి అరోమాస్ ఉంటాయండి. మనకి ఇవి ఇంపార్టెంట్. లైక్ ఏ కాంపౌండ్ వల్ల మనకి ఆ స్మెల్ కానీ ఫ్లేవర్ కానీ ఉంటాయో వాటిలో ఈ 3 ఇంకొంచెం ఇంపార్టెన్స్ ఇవ్వండి రివిజన్ ఇచ్చే టైంకి. బనానాలో మెయిన్గా అంటే ఏ కాంపౌండ్ వల్ల మనకు ఆ అరోమా ఫ్లేవర్ అంటే ఇప్పుడు గ్రీన్ బనానా, ఇప్పుడు బనానా గ్రీన్ కొంచెం పండాక మరి లైక్ బ్లాక్ కొంచెం ఓవర్ అయిపోయాక గ్రీన్ బనానా ఎందుకంటే 2-hexanol లైక్ ఆరోమా బికాస్ ఆఫ్ 2-hexanol. రైప్డ్ బనానా యూజినాల్, ఓవర్ రైప్ ఐసోపెంటనాల్. ఓకే, అసలు కన్ఫ్యూజ్ అవ్వకండి, ఒకసారి చూసుకోండి. లెమన్ సిట్రాల్, ఆరెంజ్ వెలెన్సిన్. ఓకేనా, ఒకసారి చూసుకోండి. మళ్ళీ లెమన్కి ఆరెంజ్కి కన్ఫ్యూజ్ అవ్వద్దు. జనరల్గా చాలామంది మ్యాండారిన్ కానీ ఆరెంజ్ కానీ అంటే సిట్రాల్ అని పెడతారు. బట్ లెమన్ సిట్రాల్, ఆరెంజ్ ఫ్లేవర్ వెలెన్సిన్ అనమాట. సో 2లో కన్ఫ్యూజ్ అవ్వద్దు. నెక్స్ట్ మళ్ళీ ఇంకో ఇంపార్టెంట్ వచ్చేసరికి మనకి కలర్స్ అనమాట. కలర్స్ కూడా ఇంపార్టెంట్ మనకి. ఇవి ఈజీ టాపిక్ అండి. కొంచెం టైం పెడితే మనకి స్కోరింగ్ సబ్జెక్ట్ ఏముంది అని చెప్పి స్కిప్ చేయొద్దు. ఓకేనా, ఎందుకంటే మళ్ళీ కన్ఫ్యూజ్ అయ్యేవి. ఇప్పుడు బాగానే ఉంటాయి, మళ్ళీ ఆప్షన్స్ చూస్తే ఆంతోనీనా, సయాన్, మళ్ళీ లైక్ ఇంకోటి ఏమంటారు ఎక్కువ కన్ఫ్యూజ్ అయ్యేది యాంతోసైనిన్, కెరోటిన్, లైకోపీన్. ఇప్పుడు కెరోటిన్ కొన్ని వాటర్లో అట్లా రెడ్, ఆరెంజ్ కన్ఫ్యూజ్ అవుతారు అనమాట. సో ఒక్కసారి చూసుకోండి. ఇప్పుడు నేను ఇలా రాశాను రెడ్ కలర్, కొంచెం నీట్గానే రాశాను. ఎవరైతే లాస్ట్ మినిట్ రివిజన్ ఉంటారో ఏమైనా స్క్రీన్ షాట్ ఏమైనా తీసుకుంటారేమో అని కొంచెం నీట్గానే రాశాను. ఓకేనా, అంతనే. సో రెడ్ కలర్ ఇప్పుడు యాపిల్, క్యారెట్, ఆనియన్ ఈ 3లో రెడ్ కలర్ ఎందుకు ఉంటుందంటే యాంతోసైనిన్. టమాటా రెడ్ కలర్ లైకోపీన్, చిల్లీ రెడ్ కలర్ క్యాప్సైథిన్. ఓకేనా, తర్వాత ఎల్లో కలర్ పప్పాయ ఎల్లో కెరికెగ్జాంథిన్, టర్మరిక్ ఎల్లో కలర్ కర్కుమిన్, ఆనియన్ ఎల్లో కలర్ క్వర్సెంటిన్, ఆరెంజ్ లైక్ క్యారెట్ ఆరెంజ్ కలర్ కెరోటిన్, మ్యాంగో పైనాపిల్ ఆరెంజ్ కలర్ అంటే లోపల పల్ప్ బాగా అంటే బీటా కెరోటిన్ అనమాట. సో ఇవి ఇంకా చాలా ఉంటాయి, మీరు చూసుకోండి. బట్ ఇవి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వండి. ఓకేనా, దాని తర్వాత నెక్స్ట్ పార్థనోకార్పీ. మనకి ఎసెక్షువల్ ఎపోమిక్సిస్, పార్థనోకార్పీ ఇవి కూడా డెఫినేషన్స్ కొంచెం దగ్గర ఉంటాయి. నేను టర్మినాలజీలో లాస్ట్ పార్ట్లో కొన్ని టర్మినాలజీస్ రిలేటెడ్ వాటిలో కవర్ చేస్తాను. అట్ ప్రెజెంట్ మీరు గుర్తుపెట్టుకుంటే ఎగ్జాంపుల్ అట్లా రివిజన్ మోడ్లో కాబట్టి దేని కింద ఏ ఎగ్జాంపుల్స్ అని గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు ఈ పార్థనోకార్పీ మనకు వితౌట్ ఫర్టిలైజేషన్ ఎంబ్రియో అట్లా అంటారు కదా, వాటిలో టైప్స్లో గుర్తుపెట్టుకోండి. ఇంపార్టెంట్ అనమాట ఎగ్జాంపుల్స్. వెజిటేటివ్ పార్థనోకార్పీ అంటే ఫిగ్, బనానా, పైనాపిల్. స్టిమ్యులేటివ్ పార్థనోకార్పీ అంటే లిచ్చి. స్టీనోస్పర్మోకార్పీ వెరీ వెరీ ఇంపార్టెంట్, మ్యాంగో, గ్రేప్స్. ఓకేనా, ఇవి ఎగ్జాంపుల్స్ ఒకసారి చూసుకోండి. ఎక్కువ హార్టికల్చర్ మెమరీ బేస్డ్ అండి. ఓకేనా, అయితే ముందు నుంచి చదువుకోవాలి, ప్రతి కాన్సెప్ట్ బాగా గుర్తుండాలి అంటే లేదు. ఎవరైతే లేట్గా స్టార్ట్ చేసి లైక్ దీంతో A4తో పాటు ఇంకో 2-3 ఎగ్జామ్స్ ఉండి కొంచెం హడావిడిగా ఉంటారు కదండి, వాళ్ళకి ఈ వీడియో చాలా హెల్ప్ అవుతుంది. అంటే రివిజన్ మోడ్లో ఎక్కడ ఎక్కువ స్ట్రెస్ ఇవ్వాలన్నట్టు. ఇప్పుడు 10 మార్క్స్ వస్తే అట్లీస్ట్ 4-5 మార్క్స్ అన్నా వస్తాయి అట్లా. ఓకేనా, నెక్స్ట్ పాలిఎంబ్రియోని సిట్రస్, మ్యాంగో, జామున్. ఓకే, ఎగ్జాంపుల్ ఇది పాలిఎంబ్రియో డెఫినేషన్ యాజ్ యూజువల్. మనకి మెనీ ఎంబ్రియోస్ వస్తే అట్లా ఎగ్జాంపుల్ సిట్రస్, మ్యాంగో, జామున్. తర్వాత ఇవి ఏంటంటే ఇంకా అయిపోయింది క్లాసిఫికేషన్ చిన్నవే.
మనకి ప్లాంటింగ్ సిస్టమ్, ట్రైనింగ్, ప్రూనింగ్ కంపల్సరీ 1 మార్క్ వస్తుందండి. ఐదర్ ప్లాంటింగ్ సిస్టమ్, ఇంకా మనకి పేపర్ ఈజీ టు మోడరేట్ ఉంటే 2 మార్క్స్ కూడా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ప్లాంటింగ్ సిస్టమ్, ట్రైనింగ్, ప్రూనింగ్, ఓకేనా. సో వెరీ ఇంపార్టెంట్ కాబట్టి ఒక్కసారి చూసుకోండి. ప్లాంటింగ్ సిస్టంలో మేజర్ 6 ఉంటాయి. మీరు ఏంటంటే ఆ పాయింట్స్ ఒక్కొక్క దానిలోకి మీరు గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్స్ ఏంటంటే, ఇప్పుడు స్క్వేర్ సిస్టమ్ ఇది సింపుల్, మనం ఎక్కువగా ఫాలో అయ్యేది లైక్ ఫార్మర్స్ కమర్షియల్గా ఎక్కువ ఫాలో అయ్యేది స్క్వేర్ అనమాట. ఏంటి అంటే దీంట్లో యూనిక్ ఇక్కడ కొద్దిగా నేను చెప్తాను గుర్తుండేటట్టుగా, ఎందుకంటే ఇవి డెఫినేషన్స్ పరంగానే, వీటికి ఎగ్జాంపుల్స్ అంత ఇంపార్టెంట్ కాదు. ఎక్కువ డెఫినేషన్ అంటే కాన్సెప్ట్ కొంచెం ఉంది కాబట్టి చెప్తున్నా నేను, మీరు చూసుకున్నా ఇంకా మంచిది. స్క్వేర్ సిస్టమ్ ఏంటి అంటే ఎక్కువ ఇదేంటంటే రో టు రో, ప్లాంట్ టు ప్లాంట్ రెండు సేమ్ ఉంటుంది. లైక్ రో టు రో ఇంటూ పెట్టాలేమో, ప్లాంట్ టు ప్లాంట్, ఓకేనా. ఇవేంటంటే ఈ సేమ్ సైజ్లో మనము ఈ సిస్టంలో ప్లాంట్స్ని లైక్ ఆర్చర్డ్ మనం ప్లాన్ చేసుకున్నప్పుడు స్క్వేర్ సిస్టమ్ రకంగా మనం పెట్టాలి పర్టికులర్ క్రాప్ని అనుకున్నప్పుడు స్క్వేర్ సిస్టంలో రో టు రో, ప్లాంట్ టు ప్లాంట్ మనకి సేమ్ ఉంటుంది. ఎలా అంటే ఒక ప్లాంట్కి డయాగ్నల్గా ఉంటుంది. అయితే మనకి ఏంటంటే ఎక్కువ ఫాలో అయ్యే మెథడ్ ఇది ఏంటి అంటే స్క్వేర్. గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే దీంట్లో ఏంటంటే రో టు రో, ప్లాంట్ టు ప్లాంట్ సేమ్ ఉంటుంది అనమాట. మీకు ఎగ్జామ్లో అడుగుతారు ఏ సిస్టంలో మనకి రో టు రో, ప్లాంట్ టు ప్లాంట్ సేమ్ ఉంటుందంటే అది మనకి స్క్వేర్ సిస్టమ్ అనమాట, ఓకేనా. మనం ఎక్కువ యూజ్ చేసేది ఏ దాంట్లో రైట్ యాంగిల్గా ఉంటే ఒక్కొక్క ప్లాంట్ అంటే కూడా స్క్వేర్ సిస్టమ్, ఓకేనా. మేజర్ ఇప్పుడు మిగతావన్నీ కూడా స్క్వేర్ సిస్టమ్ బేసిస్ మీద మీరు గుర్తుపెట్టుకుంటే ఇంకా మీకు ఈజీగా ఉంటుంది, కన్ఫ్యూజన్ ఎక్కువ ఉండదు. ఫర్ ఎగ్జాంపుల్ నెక్స్ట్ స్క్వేర్ ఇది గుర్తుపెట్టుకున్నారు కదా, లైక్ రో టు రో సేమ్ ఉంటుంది, ప్లాంట్ టు ప్లాంట్ సేమ్ ఉంటుంది, రైట్ యాంగిల్ ఉంటుంది, సింపుల్ అండ్ ఈజీ టు ఫాలో అనమాట స్క్వేర్. నెక్స్ట్ రెక్టాంగిల్ వచ్చేసరికి ఆబ్వియస్గా మనకి ఇవేంటంటే లెంత్ టు లెంత్, లైక్ మనకి రో టు రో గ్యాప్ ఉంటుంది కానీ ప్లాంట్ టు ప్లాంట్ తక్కువ అనమాట. అంటే దీనికి ఏమో ఈక్వల్ ఉంటుంది. ఇది ఏంటంటే మనకి రోస్కి కొంచెం గ్యాప్ ఇస్తాం కానీ బట్ ప్లాంట్ టు ప్లాంట్ అంత గ్యాప్ ఎక్కువ ఏమో. సో కాబట్టి ఏంటి ఇది కూడా స్క్వేర్ లాగానే లైక్ రోసు ప్లాంట్ టు ప్లాంట్ ఉంటుంది కానీ ఇక్కడ ఏంటి అంటే ప్లాంట్కి తక్కువ డిస్టెన్స్ పెడతాం కాబట్టి దీనికంటే మనం ఎక్కువ ప్లాంట్స్ని అకామిడేట్ చేయొచ్చు. సో స్క్వేర్ కంటే రెక్టాంగులర్ సిస్టంలో ప్లాంట్స్ని ఎక్కువ పెట్టవచ్చు మనం, ఓకేనా. దీని తర్వాత ఇందులో ఇది ఒక్కటి గుర్తుపెట్టుకోండి ఏంటంటే రోస్కి నార్మల్ గ్యాప్ ఉంటుంది, ప్లాంట్కి ప్లాంట్ కంపారిటివ్గా తక్కువ గ్యాప్ ఉంటుంది కాబట్టి స్క్వేర్ సిస్టమ్ కంటే రెక్టాంగిల్లో ఎక్కువ ప్లాంట్స్ అకామిడేట్ చేయొచ్చు. తర్వాత హెక్సాగోనల్, ఇది ఏంటి అంటే మనకి హెక్సాగోనల్ అనొచ్చు, ఈక్విలేటరల్ అంటారు. ఈ నేమ్స్ కన్ఫ్యూజ్ అవ్వద్దు, ఓకేనా. ఏదన్నా ఒకటి మనకి ఏంటంటే ఇట్లా ఉంటుంది కదా ఈక్విలేటరల్ ట్రయాంగిల్, ఇలా అంటే ఇంక ప్రతిదీ మనం ఇలా చూసుకున్నప్పుడు ఎలా అంటే మనకి ఈక్విలేటరల్ ట్రయాంగిల్ ఏంటి అంటే మనకి ఆ మోడ్లో పెడతాం అనమాట, కార్నర్లో పెడతాము, ఓకేనా. ఇప్పుడు ఇట్లా ఈక్విలేటరల్ ట్రయాంగిల్ ఉందనుకోండి, ఒకసారి మీకు ఒకవేళ ఇది అర్థం కాకపోతే మీరు ఒకసారి కాన్సెప్ట్ చూసుకోండి, ఈజీగా అర్థం అవుతుంది. ఇట్లా ఈక్విలేటరల్ సంథింగ్ ఇట్లా పెడతారనమాట, కార్నర్స్ ప్రతి కార్నర్స్లో వచ్చేలాగా చూస్తారు. హెక్సాగోనల్ షేప్ ఇట్లా ఉంటుంది కదా, ఇట్లా సంథింగ్ ఇట్లా ఉంటుంది డయాగ్రామ్, ఒకసారి మీరు చూసుకోండి. ఎట్లా అంటే మనం ఒక ల్యాండ్ అని అనుకుంటే ఈ షేప్స్ అన్ని ఇలా కవర్ అవుతాయి. ఇంకా మనకి ఇట్లా హెక్సాగోనల్ ఇలా చూస్తే ఈక్వలేటరల్ వచ్చేటట్టుగా. ఎలా అంటే మనకి ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మనకి హెక్సాగోనల్ లైక్ ఈక్వలేటరల్ కార్నర్స్లో పెడతారు సేమ్ స్క్వేర్ సిస్టంలోనే. కాకపోతే ఏంటంటే ఇక్కడ ఇట్లా కార్నర్స్ పెట్టి ఇట్లా వస్తుంది కాబట్టి మనకి అంటే ఆ పర్టికులర్ ల్యాండ్లో ఏదైతే ఉందో 15% మనము స్క్వేర్ కంటే ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఏ సిస్టంలో మనము ఇక్కడ ఏంటంటే జనరల్గా ఎక్కువ పెడతాం స్క్వేర్లో, కానీ ఇక్కడ పర్టికులర్గా హెక్సాగోనల్లో ఏంటంటే 15% స్క్వేర్ సిస్టమ్ కంటే ఎక్కువ ప్లాంట్స్ని అకామిడేట్ చేయొచ్చు. ఏ సిస్టంలో మనము స్క్వేర్ సిస్టమ్ కంటే 15% ఎక్కువ ప్లాంట్ అకామిడేట్ చేయొచ్చు అంటే హెక్సాగోనల్ ఆర్ ఈక్విలేటరల్, ఓకేనా. సో ఇది నార్మల్ మనకు కొంచెం సాయిల్స్ బాగున్నాయి అని అనిపిస్తే ఇది ఫాలో అవుతాం అనమాట, ఎక్కువ ప్లాంట్స్ వస్తాయి కాబట్టి. తర్వాత అన్నిటికంటే వెరీ ఇంపార్టెంట్ క్వినిక్స్, డయాగ్నల్ ఆర్ ఫిల్లర్ ఏదన్నా ఒకటే. ఇది ఏంటి అంటే మనకి మధ్యలో సేమ్ స్క్వేర్ లాగానే ఇట్లా అంటే ఈ రెక్టాంగిల్ లాగా గీసాను సరే, డయాగ్రామ్ చూసుకోండి. ఎట్లన్నా మనకి ఎట్లా అంటే ఇది స్క్వేర్ టైపే, కాకపోతే మధ్యలో కూడా ఇంకో ప్లాంట్ పెడతాం అనమాట. ఈ మధ్యలో ప్లాంట్నే ఫిల్లర్ ప్లాంట్స్ అంటారు, ఓకేనా. అంటే మనం ఏంటి కార్నర్స్, సైడ్స్, సెంటర్ అనమాట. సైడ్స్, కార్నర్స్, సెంటర్స్ అన్నీ పెడతాం అనమాట. సో డయాగ్నల్గా ఇలా చూసుకున్న డయాగ్నల్ వేలో ఒకటి పెడతాము, కార్నర్స్లో ఒకటి పెడతాము, సైడ్స్లో ఇట్లా మొత్తం ఫీల్డ్ అన్ని చూసుకుంటే. సో కాబట్టి దీని ఏంటంటే స్క్వేర్ డబల్ అనమాట.
దీంట్లో ఏమో 15% హెక్సాగోనల్లో. డబల్ ఆఫ్ స్క్వేర్ దేంట్లో అంటే ఈ డయాగ్నల్ ఆర్ క్వీనెక్స్ పిల్లర్ అనమాట. సో ఇవన్నీ స్క్వేర్ బేసిస్ మీద మీరు గుర్తుపెట్టుకోవాలి, వర్డ్స్ కన్ఫ్యూజ్ అవ్వకండి, ఓకేనా. మీకు ఏదైనా డౌట్ ఉంటే ఒకసారి చూసుకోండి, ఎందుకంటే చాలా ఇంపార్టెంట్ టాపిక్. సో డబులింగ్ ఎక్కువ అవుతుంది. అయితే ఎక్కడైతే మనకి సాయిల్స్ బాగా ఫర్టైల్ సాయిల్స్ ఉంది, లైక్ ఈ పర్టికులర్ ల్యాండ్ నాకు చాలా ఫర్టైల్ అంటే మంచిగా ఉంది సాయిల్ కండిషన్ అన్నప్పుడు, అప్పుడు నేను ఏం చేస్తాను అంటే, ఇవి యాక్చువల్లీ కొంచెం కష్టం ప్లాన్ చేయడము, కానీ నేను అంతే కదా, మనకి సాయిల్ మంచిగా ఉంది ల్యాండ్ బాగున్నప్పుడు ఏ సిస్టమ్ పెడితే మనకి ఎక్కువ ప్లాంట్స్ పెడతామో ఎక్కువ ఈల్డ్ వస్తుందో అదే పెడతాం కాబట్టి. సో మనకి మెయిన్గా ఇది ఏ సిస్టమ్ ఎక్కడ ఫాలో అవుతారంటే, బాగా హైలీ ఫర్టైల్ సాయిల్స్ కాడ మనము ఈ ప్లాంటింగ్ సిస్టమ్ని ఫాలో అవుతాం. సో గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ట్రయాంగులర్, దీనికి ఎట్లా అంటే మనకి ఇట్లాగే సైడ్స్ పెడతా ఉంటారు అనమాట. ఇది ఏంటంటే ఇది ట్రయాంగిల్ కాబట్టి ఎక్కువ మనకి ప్లేస్ ఎక్కువ ఉన్న లైక్ ఎక్కువ ల్యాండ్లో ఎక్కువ ట్రయాంగిల్స్ వస్తాయి అనమాట. మన చిన్న చిన్నగా మనకి ఎక్కడైతే ఫర్ ఎగ్జాంపుల్ ఈ హై డెన్సిటీ ప్లానింగ్ అంటారు కదా, ఎస్పెషల్లీ మ్యాంగోలో గ్రో చేస్తాం, లైక్ అమరాపల్లి హై డెన్సిటీ లైక్ ఎంత 1.5 into 1.5 సంథింగ్ ఎంత ఉంటుంది, ఒకసారి చూసుకోండి. అమరాపల్లి ఇట్లా హై డెన్సిటీ ట్రయాంగిల్ షేప్లో అనమాట. సో ఇలా మీకు ఇది ఈజీగానే గుర్తుంటుంది. ఎక్కువ కన్ఫ్యూజ్ అయ్యేది హెక్సాగోనల్ డయాగ్నల్ అనమాట. ఈ టూ కన్ఫ్యూజ్ అవుతారు స్క్వేర్ సిస్టమ్స్తో బేసిస్ చేసుకొని. 15% అంటే హెక్సాగోనల్, డబల్ అంటే స్క్వేర్ అనమాట. సో కాంటూర్ ఇది ఈజీగా ఐడియా ఉంటుంది. కాంటూర్ అంటే మనకి హిల్స్, మనకు స్లోప్ ఎక్కువ ఉన్నప్పుడు లేకపోతే హిల్లీ ప్లేసెస్లో ఈ సిస్టమ్ని ఫాలో అవుతాం. సో ఒక్కసారి ప్లాంటింగ్ సిస్టమ్ చూసుకోండి. తర్వాత మనకి ట్రైనింగ్ సిస్టమ్ అనమాట, ఓకేనా. ట్రైనింగ్లో మనకి టైప్స్ ఉంటాయి మెయిన్గా, లైక్ ఓపెన్ సెంటర్ ఏంటి డెఫినేషన్ పరంగా అంత ఇంపార్టెంట్లే కాదు, కానీ ఒకసారి చూసుకోండి ఏంటిది ఓపెన్ సెంటర్ అంటే ఏంటి, లైక్ సెంట్రల్ లీడ్. సరే మెయిన్గా మీకు డెఫినేషన్లో ఒక ఇవి లైక్ టైప్స్ పక్కన పెడితే ట్రైనింగ్కి ప్రూనింగ్కి చాలామంది కన్ఫ్యూజ్ అవుతారు, అంటే నేను కూడా కన్ఫ్యూజ్ అవుతాను. లైక్ ఒకసారి చూసుకోండి మీరు ట్రైనింగ్కి ప్రూనింగ్కి. ట్రైనింగ్ ఏంటంటే మంచి షేప్కి, లైక్ ఇప్పుడు మనం చెట్టును అలాగే మంచి సాయిల్ ఉంది కదా అని అలాగే వదిలేస్తే ఎక్కువ వెజిటేటివ్ అయితే మనకి మెయిన్గా ఫ్రూట్ క్రాప్స్ అంటేనే ఎప్పుడు మనకి ఈల్డ్ మంచిగా రావాలి కదా. సో ఆ ట్రీ పెద్దగుండి అట్లాగే గ్రో అవుతుంటే మనకు ఉన్న న్యూట్రియంట్స్ అన్నీ అది వెజిటేటివ్ పార్ట్స్కి యూజ్ చేస్తే మనకి ఫ్లవరింగ్ అని ఫ్రూట్స్ తగ్గిపోతాయి కదా. సో ఏంటి అంటే మనం దాన్ని అట్లా ట్రై చేస్తాము, చెట్టు ఎంతవరకు ఎంత హైట్ ఉండాలి, ఏ షేప్లో ఉండాలి, ఆ న్యూట్రియంట్స్ని మంచి ఫ్లవరింగ్కి అవి ఎట్లా డైవర్ట్ చేయాలి. సో ఆ ప్రాసెస్ అన్ని ట్రైనింగ్ అంటారనమాట. అంటే మనం ఈ హైట్ లైక్ అది మనకి మళ్ళీ ట్రీ టు ట్రీ మారుతుంది, లైక్ క్రాప్ టు క్రాప్ మారుతుంది. లైక్ ఈ పర్టికులర్ ట్రీ ఇక్కడే ఈ హైట్ వరకే ఉంచాలి ట్రీని, అప్పుడు ఇక్కడ ట్రిమ్ చేస్తే ఈ వచ్చే న్యూట్రియంట్స్ అన్ని మళ్ళీ లైక్ సైడ్ బ్రాంచెస్కి వెళ్తాయి, లేటరల్ బ్రాంచెస్ అంటారు కదా. సో అలా అనమాట. సో అలా మీరు దాన్ని ట్రైనింగ్ అంటారు అనమాట. బేసిక్గా మనకి ట్రిమ్మింగ్ ఆఫ్ బ్రాంచెస్, ఫ్లవర్స్, షూట్ అంటే అన్ని ఎలా అంటే మనకి మంచి షేప్కి మంచిగా రావడానికి ట్రైనింగ్ అంటారు అనమాట. ఆ ప్లాంట్ని అలా ట్రైన్ చేస్తామంటారు కదా, అట్లా. ప్రూనింగ్ కూడా సిమిలర్, అది కూడా అంతే, కట్టింగ్ మనకి అన్ని తీస్తారు. కాకపోతే ప్రూనింగ్ ఏంటంటే మంచి ఈల్డ్ అంటే మనకి ఫర్ ఎగ్జాంపుల్ ఎట్లా అంటే ఇప్పుడు ప్రూనింగ్లో ఎలా అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ బడ్స్ సరిగ్గా లేవు లైక్ ఫ్లవరింగ్కి, మనం ఏంటంటే దాని దగ్గర అలా చేస్తాం, డిస్బడ్డింగ్ అంటారు కదా. స్పెషల్ టెక్నిక్స్ అనమాట. మనం ఏది చేస్తే ఫ్లవరింగ్ మంచిగా వచ్చిద్దో. అలానే ఎక్కువ ఫ్లవర్స్ ఉన్నాయి అనుకో, డీ బ్లాసింగ్, కొన్ని ఫ్లవర్స్ తీస్తాం. ఎట్లా అంటే మనకి ఉన్న ఫ్లవర్స్ మంచి క్వాలిటీ రావడానికి. ఇప్పుడు మనకి ఎక్కువ బ్రాంచెస్ ఉండి ఎక్కువ ఫ్లవర్స్కి ఎక్కువ ఇబ్బంది, సన్లైట్ లైక్ ప్రూనింగ్ అంటే ఏంటంటే క్వాలిటీ బాగుండాలి, ఈల్డ్ ఎక్కువ రావడానికి ప్రూనింగ్ టెక్నిక్స్ అనమాట. ఇది కూడా తీసేయడమే, బ్రాంచెస్ తీసేస్తాము, లీవ్స్ తీస్తాము, ఫ్లవర్స్ తీసేస్తాము, బడ్స్ తీసేస్తాము. ఏంటంటే మంచి క్వాలిటీ ఈల్డ్ రావడానికి అనమాట. అంటే ఉన్న కొన్ని మంచిగా న్యూట్రిషియస్గా రావడానికి ప్రూనింగ్ టెక్నిక్స్ అనమాట. సో ట్రైనింగ్ నాకు అర్థమైంది, నేను చెప్పాను, మీరు ఒకసారి మళ్ళీ చూసుకోండి, ఓకేనా. దాంట్లో ఈ ట్రైనింగ్ ఓపెన్ సెంటర్ లీడర్ అన్న క్లోజ్డ్ అన్న ఒకటి. సో ఓపెన్ సెంటర్ అంటే ఇట్లాగే ఇది లీడర్ అంటారు కదా. ఈ టర్మినాలజీస్ అన్ని నేను కుదిరితే లాస్ట్ పార్ట్లో చెప్తాను కవర్ చేయడానికి. లైక్ ఆ సెంటర్ ఎందుకంటే మళ్ళీ ఇప్పటికే లెందీ అయిపోతుంది వీడియో. ఎలా అంటే మనకి మెయిన్ స్టెమ్ కొంచెం గ్రో చేశాక ఇది ఆపుతాం అనమాట ఓపెన్ సెంటర్లో, సో దట్ సైడ్ నుంచి వస్తాయి అనమాట. సో దీన్ని ఓపెన్ సెంటర్స్ అంటారు. ఎగ్జాంపుల్స్ చూసుకోగలిగితే చూసుకోండి, లైక్ బెర్ర్, ఆప్రికాట్స్ అనమాట. దీన్ని ఇట్లా వేస్ షేప్లో ఉంటుంది కాబట్టి వేస్ సిస్టమ్ కూడా అంటారు. ఒకసారి చూసుకోండి రివిజన్ టైంలో. నెక్స్ట్ సెంట్రల్ లీడర్ క్లోజ్డ్ అనమాట. ఇది ఎట్లా అంటే మనకి ఇది కూడా సేమ్ దానిలాగే, కాకపోతే ఏంటంటే మెయిన్ సెంట్రల్ యాక్సిస్
మెయిన్ ఏంటంటే మనకి ఈ మెయిన్ బ్రాంచ్ ఉంటుంది కదా, ఇది ఎలా చేయనిస్తాము మనము సైడ్ ఏవైతే యాక్సిస్లో ఉంటుంది కదా ఇక్కడ ట్రిమ్ చేయడం స్టార్ట్ చేస్తాం అనమాట. సో ఇదేంటంటే క్లోజ్డ్ అనమాట. ఏంటంటే పైన ఎలా చేస్తాం మనము సైడ్స్కి గ్రోత్ ఎక్కువ వెళ్ళకుండా లైక్ కంట్రోల్డ్గా ఇట్లా ఇలా ఉంటాయి కదా, ఇంకా ఇలా పెరిగే బట్టి చూస్తాము. ఒకసారి మీరు చూసుకోండి క్లోజ్డ్కి. ఈ మాడిఫైడ్ లీడర్ ఇది ఎక్కువ మనం యూజ్ చేస్తాం, ఎందుకంటే ఇది ఈ రెండు కాంబినేషన్ అనమాట. అంటే ఈ మెయిన్ లీడర్ ఎంతవరకు గ్రో అవ్వాలి, సైడ్ ఎంత ఎంకరేజ్ చేయాలి, ఈ రెండు కాంబినేషన్ బట్టి ఈ మాడిఫైడ్ లీడర్ మనం ఎక్కువ యూజ్ చేసేది మాడిఫైడ్ లీడర్ అనమాట. లైక్ గోవాకి, యాపిల్ అలా చూసుకోండి. మనకి ఈ క్లోజ్డ్ ఎక్కువ మ్యాంగోస్కి యూజ్ చేస్తారనమాట. ఇట్లా ఎగ్జాంపుల్స్ ఒక్కొక్కటి చూసుకోండి. మ్యాంగో, బెర్, గోవా. ఓకేనా. జనరల్గా ఈ కార్డన్స్ అంటే ఇంక మనకి అసలు ఈ పేర్లు లైక్ కార్డన్, బోవర్, టెలిఫోన్, నిఫిన్ అంటేనే మనకి గ్రేప్స్ గుర్తు రావాలండి. ఈ వైన్స్ ఉంటాయి కదా మనకి ఇట్లా ఇలా ట్రైల్స్ ఇలా పెట్టి ఇట్లా గ్రో చేస్తారు. ఒకసారి మీరు కాన్సెప్ట్ చూసుకోండి. వాటికి అనమాట 2 కేన్ సిస్టమ్, 4 కేన్ సిస్టమ్ అంటారు. లైక్ ఏది ఉంటే ఏది ఇప్పుడు నిఫిన్ సిస్టమ్, టెలిఫోన్ సిస్టము అది ఒకసారి చూసుకోండి. ఇంపార్టెంట్. ఇట్లా ట్రైల్ ఏది ఉంటే ఏ వెరైటీకి ఏది వాడతాం అనేది ఒకసారి చూసుకోండి. కానీ ఎక్కువ వీటికి గ్రేప్స్కి ఇవి యూజ్ చేస్తాం అనమాట. ఓకేనా. అది ఇంపార్టెంట్ అనమాట. ఓకేనా. సో ఇది గ్రేప్స్లోకి అనమాట. ఒక్కసారి ట్రైనింగ్ చూసుకోండి. సో ప్రూనింగ్ నేను చెప్పాను కదా, మనకి ఏంటంటే ఆ ట్రీ మంచి ప్రొడక్షన్, మంచి క్వాలిటీ రావడానికి మెయిన్ ఇంటెన్షన్ ఉంటుంది. వీటిలో కొన్ని టెక్నిక్స్ ఉంటాయండి, చాలా ఇంపార్టెంట్. ప్రూనింగ్ ఎక్కువ నాకు అంటే ప్లాంటింగ్, ట్రైనింగ్, ప్రూనింగ్ అని అనుకుంటే ఎక్కువ ప్రూనింగ్ ఇవ్వడానికి ఛాన్సెస్ ఉంటుంది. అంటే ప్రూనింగ్ నుంచి స్టార్ట్ చేస్తారు, ఏదన్నా ఒకటి వస్తుంది. బట్ ప్రూనింగ్ ఎక్కువ ఇంపార్టెంట్ అనమాట. ఎందుకంటే పర్టిక్యులర్ క్రాప్కి స్పెసిఫిసిటీ ఎక్కువ ఉంటుంది అనమాట. ఇప్పుడు వీటికి అనుకోండి జనరలైజ్డ్గా ఉంటాయి. ఇవి ఎప్పుడైతే ఏ టాపిక్లోనా స్పెసిఫిసిటీ ఉంటుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ లాస్ట్ ఇయర్ అంతకుముందు ఇయర్ డాగ్ రిచ్ అడిగారు, అది గ్రేప్స్లో. ఆ టర్మే నాకు తెలియదు, అంటే చెప్తున్నా నేను. ఫర్ ఎగ్జాంపుల్ అలాంటి కొన్ని టెక్నిక్స్ ఉంటాయి, అవి క్రాప్స్ కవర్ చేసేటప్పుడు ఉంటాయి. అట్లా ఎప్పుడైనా స్పెసిఫిసిటీ మీరు చదివేటప్పుడు కూడా పర్టికులర్ స్పెసిఫిసిటీ ఉంటుంది కదా, ఈ క్రాప్లోనే పర్టికులర్గా చేస్తారు ఆ టెక్నిక్ అనేవి. అది అట్లీస్ట్ మీరు క్రాప్స్ చదువుకునేటప్పుడు ఎవరైతే నేను మొత్తం క్రాప్స్ ప్రతి డీటెయిల్డ్ దాని లైక్ బాటనీ నుంచి ఈ హార్వెస్ట్ వరకు నేను అన్నీ చదువుకోలేను అని అనుకుంటారో అట్లీస్ట్ ఆ స్పెషల్ వన్న ట్రై చేయండి. నేను ఇంకా క్రాప్స్ చదవలేదు. క్రాప్స్ చదివాక నేను మ్యాక్సిమం ఒక్కొక్క క్రాప్కి ఒక 3-4 ఉండేలాగా నేను చదువుకొని లైక్ ఇంపార్టెంట్ అనిపించినవి నేను చదువుకుని మీతో అప్పుడు షేర్ చేసుకుంటాను అనమాట. ఈ లోపు ఎవరైనా హార్టికల్చర్ కంప్లీట్ యాక్చువల్లీ నేను హార్టికల్చర్ ఇంపార్టెంట్ సబ్జెక్ట్ కదా, అందరు కవర్ చేశారేమో అని కొంచెం టైం తీసుకొని చెప్దాం అనుకున్నా. మిగతావి ఎందుకంటే ఐడియా ఉండదు కదా, అగ్రికల్చర్, ఇంజనీరింగ్, ఎంటో, ప్యాథ్ ఇవేంటంటే ఎక్కువ చిన్న సబ్జెక్ట్ కదా అని వదిలేస్తారు. సో అవి కవర్ చేద్దాం అనుకున్నా. బట్ నన్ను హార్టికల్చర్ అడిగారని చెప్పి నేను హార్టికల్చర్ స్టార్ట్ చేశాను. ఓకేనా. సో ప్రూనింగ్ ఎక్కువ వేరే అదర్ డిస్కషన్కి వెళ్ళిపోయింది, సారీ. సో నెక్స్ట్ ప్రూనింగ్ ఏంటంటే ఇప్పుడు హెడ్డింగ్ బ్యాక్ వీటిలో స్పెసిఫిసిటీ ఉంటుంది కాబట్టి ఆబ్వియస్గా ఆ డెఫినేషన్ ఇంపార్టెంట్. లైక్ ఇది ఎందుకు ఈ క్రాప్లో చేస్తారో అది ఏంటి అనేది కూడా ఎగ్జామ్ పాయింట్లో ఇంపార్టెంట్. ఫర్ ఎగ్జాంపుల్ హెడ్డింగ్ బ్యాక్, మనకి ఎక్కువ హెడ్డింగ్ బ్యాక్కి థిన్నింగ్ అవుట్కి కన్ఫ్యూజ్ అవుతాం అనమాట. సో హెడ్డింగ్ బ్యాక్ ఏంటంటే మనకి మెయిన్గా ఇప్పుడు ఇట్లా స్టెమ్, మెయిన్ లీడర్ అంటారు, ఫారెస్ట్లో అయితే బోల్ అంటారు, ట్రంక్ అంటారు, ఇవన్నీ ఒకటే చూసుకోండి ఒకసారి అంటే. సో హెడ్డింగ్ బ్యాక్ ఏంటంటే మనకి ఈ ఏదైతే టిప్స్ ఉంటాయి కదా, ఎపికల్ టిప్ అంటారు, టిప్ ఆఫ్ ద షూట్ అంటారు, ఏదన్నా కానీ మనకి ఏంటంటే మనకి మంచిగా రావడానికి ఓన్లీ టిప్ వరకు బ్రేక్ చేస్తే లైక్ సో దట్ ఇక్కడ నుంచి మళ్ళీ ఫ్రెష్గా మంచిగా వచ్చిద్ది లైక్ ట్రీ అని అనుకునే ఆ ప్రాసెస్ని హెడ్డింగ్ బ్యాక్ అంటారు అనమాట. ఓకేనా. ఆ టెర్మినల్ పోర్షన్ని అవి తీయడం మనకి ఎక్కువ మ్యాంగో, ఒలివ్ చాలా క్రాప్స్లో మ్యాక్సిమం ఇది చేస్తారు ఎందుకు. ఓకేనా. సో హెడ్డింగ్ బ్యాక్ నార్మల్, అది గుర్తుపెట్టుకోండి ఎందుకంటే కన్ఫ్యూజ్ అవుతుందని చెప్తున్నాను. మ్యాక్సిమం ఎక్కువ క్రాప్స్లో చేస్తారు ఈ హెడ్డింగ్ బ్యాక్ ఇట్లా టిప్స్లో. నెక్స్ట్ థిన్నింగ్ అవుట్ ఏంటంటే థిన్నింగ్ అంటే సన్నగా అవ్వడం, అలా గుర్తుపెట్టుకోండి. ఇదేంటి అంటే మనకి బ్రాంచే తీసేస్తారు, మెయిన్ యాక్సిల్ కాడే తీసేస్తారు. ఇట్లా టిప్ అని కాకుండా ఇక్కడే కట్ చేస్తారు అనమాట. ఇప్పుడు ఇట్లా బ్రాంచెస్, ట్రీ బాగా ఉంది బ్రాంచ్ సరిగ్గా లేదనుకో ఇక్కడ ఆ టిప్ తీస్తారు. సో దట్ ఇక్కడ ఈ బడ్ నుంచి మళ్ళీ ఫ్రెష్గా రావాలని చెప్పి, సో దట్ మనకి ఏంటంటే మంచి బ్రాంచ్ వస్తే మంచి లీవ్స్, మంచి ఫ్రూట్స్ వస్తాయి. కాబట్టి థిన్నింగ్ అవుట్ ఏంటంటే మొత్తం బర్డ్ నుంచి తీసాడు అనమాట. ఓకేనా.
అదే ఒకసారి గుర్తుపెట్టుకోండి. అంటే అన్డిజైరబుల్ షూట్స్, బ్రాంచెస్, ఇంకా టర్మినాలజీని మీరు చూసుకోండి. సారీ అండి తెలుగు అర్థం కాని వాళ్ళకి, కొంచెం నేను మొత్తం తెలుగులోనే చెప్తున్నాను. ఈ కొంచెం స్పీడ్ చెప్పాలి, అంత పర్ఫెక్ట్గా మళ్ళీ స్ట్రక్ అవుతానేమో, డిలే అవుతుందని చెప్పి చేస్తున్నాను. ముందు నుంచి స్టార్ట్ చేయాల్సింది ఇది ఎగ్జామ్ టైంలో కాకుండా. సో సారీ, ఓకేనా. అంటే ఈసారికి ఇలా కానీ అంటే ఓకే, నెక్స్ట్ టైం నేను ట్రై చేస్తాను ఇంగ్లీష్లో కూడా చేయడానికి ఆఫ్టర్ ఎగ్జామ్, అంటే నెక్స్ట్ ఇయర్ అనుకోండి, ఓకేనా. సో పెద్ద సబ్జెక్ట్ కదా, ఎక్కువ లెందీ కదా, టైం లేకపోవడం వల్ల ఓన్గా అయితే లైక్ తెలుగు అయితే ఫాస్ట్గా వెళ్ళిపోవచ్చు అని చెప్తున్నాను. రింగింగ్, గర్డ్లింగ్, ఓకేనా. ఈ థిన్నింగ్ అవుట్ గుర్తుపెట్టుకోండి ఇక్కడ నుంచి. లైక్ నెక్స్ట్ రింగింగ్, గర్డ్లింగ్. రింగింగ్, గర్డ్లింగ్ అంటేనే మీకు గుర్తు రావాల్సింది మ్యాంగో, గ్రేప్స్ అనమాట, ఓకేనా. ఇలా కొన్ని గుర్తు రావాలండి, అలా చదువుకోవాలి మీరు చదువుకునేటప్పుడు. సో దట్ మనకి ఏంటంటే ఒక్కోసారి రివిజన్ ఇవ్వకపోయినా కానీ మనకు గుర్తుంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను మ్యాంగో చెట్టు దగ్గర వచ్చి రింగ్ ఇస్తాను, గ్రేప్స్ దగ్గర, అట్లా ఎలాగోలా గుర్తుపెట్టుకోండి అందుకు, ఓకేనా. ఇది ఏంటంటే ఏమీ లేదు, మనకి బార్క్ ఉండే దగ్గర కొంచెం న్యూట్రియంట్స్ని వీటిని డైవర్ట్ చేయడానికి, అంటే ఇట్లా ఎక్కువ పైకి వెళ్ళకుండా. ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఒక బ్రాంచ్ దగ్గర మనకి ఫ్లవర్స్ ఉన్నాయి, ఫ్రూట్ అక్కడ ఎక్కువ వెళ్ళాలనుకో న్యూట్రియంట్స్, అట్లా డైవర్ట్ చేయడం అనమాట. మనకి 2 mm సంథింగ్ ఇట్లా ఉంటుంది, ఇట్లా రింగ్స్ లాగా ఆ బార్క్ కొంచెం ఇట్లా తీసి ఇట్లా డైవర్ట్ చేయడాన్ని రింగింగ్, గర్డ్లింగ్ అంటారు. ఎక్కువ మ్యాంగో, గ్రేప్స్కి చేస్తాం అనమాట. తర్వాత నాచింగ్. నాచింగ్ అంటేనే ఫిగ్ ప్లాంట్ గుర్తు రావాలి, ఓకేనా. ఇవి కూడా అంతే, మనకి ఏంటంటే ఆ లేటరల్ బర్డ్స్కి మెయిన్ బ్రాంచ్కి కాకుండా సైడ్స్కి వెళ్ళి మంచిగా రావడానికి నాచింగ్, ఫిగ్, ఓకేనా. నిక్కింగ్ అంటే మళ్ళీ యాపిల్, ఫిగ్, ఓకేనా. నిక్కింగ్ ఇట్లా కొన్ని స్పెక్ ఉంటుంది. మ్యాంగో కూడా యూజ్ చేస్తారు మన వెరైటీస్ని బట్టి ఇంకా, ఓకేనా. స్మడ్జింగ్ వెరీ వెరీ ఇంపార్టెంట్, ఓకేనా. స్మడ్జింగ్ అంటేనే మ్యాంగో గుర్తు రావాలి, ఎందుకంటే ఇది స్పెషల్ అనమాట. ఇప్పుడు డాగ్ రిజ్ ఎట్లయితే గ్రేప్స్లో ఉంటుందో, ఈ స్మడ్జింగ్ ఏంటి అంటే మనకి ఇప్పుడు ఈ ఆల్టర్నేట్ బేరింగ్ ఉంటుంది కదా మ్యాంగోలో, ప్రతి ఇయర్ కొన్ని వెరైటీస్ ఉంటాయి కదా. ఆఫ్ సీజన్లో కొన్ని ఫ్రూట్స్ రావు, ఆ చెట్టుకి ఆల్టర్నేట్ ఇయర్స్లో వస్తాయి. లేకపోతే మనకు ఆఫ్ సీజన్లో ఆ పర్టికులర్ ప్లాంట్ క్రాప్ ట్రీ నుంచి మనకి రావాలంటే మనం ఏంటంటే బేసల్ స్టెమ్ దగ్గర నుంచి కనిపిస్తుందా మనం స్మోక్ని పంపిస్తాం అనమాట. అదొక టైప్ ఆఫ్ టెక్నిక్. సో ఏంటంటే మనకి అలా చేస్తే ఎందుకు వస్తుందని మళ్ళీ నన్ను అడగొద్దు, నాకు తెలియదు, చదువుకుంది చెప్తున్నా, తెలిసింది. ఎట్లా అంటే గుర్తుపెట్టుకోండి, స్మడ్జింగ్ అంటే స్మోకింగ్ చేయడం అనమాట బేస్ ఆఫ్ స్టెమ్లో. అది మ్యాంగోలో ఎందుకు ఇస్తారంటే ఫ్లవరింగ్, ఆఫ్ సీజన్లో ఫ్లవర్ రావడానికి, ఫ్రూట్స్ రావడానికి మనము బేసల్ పార్ట్లో మ్యాంగో ట్రీ దగ్గర స్మోక్ ఇండ్యూసో చేస్తామండి, అది స్మడ్జింగ్ అనమాట. ఇలా కొంచెం ఇవి యాక్చువల్గా ముందు చదువుకోవాలి ఇట్లా, ఓకేనా. నెక్స్ట్ బెండింగ్ అంటేనే గోవా గుర్తు రావాలి, ఓకేనా. గోవా ఇదేంటంటే మనం సేమ్ ఇంతే, ప్రతిదీ మెయిన్ యాక్సిస్లో కొన్ని న్యూట్రియన్స్ ఉంటుంది, డైవర్ట్గా లేటరల్ బ్రాంచెస్ని అట్లా బెండ్ చేసి సో దట్ న్యూట్రియన్స్ మంచిగా ఆ బ్రాంచ్ మంచిగా ఫ్లవర్ ఫ్రూట్స్ని వచ్చేలాగా చేస్తారు, బెండింగ్ గోవా. రూట్ ప్రూనింగ్స్ అంటే మనకి ఇప్పుడు స్టెమ్మే కాదండి, రూట్స్ కూడా మనకి ఎక్కువ గ్రో అయిపోయి ఇక్కడ కింద ఎంత ఉంటే స్ట్రాంగ్గా పైకి అంత వెళ్తుంది కదా ట్రీ. సో దట్ కొంచెం నాకు తెలిసి 30-40 సెంటీమీటర్ ఎంత ఉంటుంది. మనం ఏంటంటే అంత రూట్స్ స్టెమ్ ఉన్న వాటికి మిగతావి కట్ చేస్తాం, అంటే ఎక్కువ గ్రో అవ్వకుండా. మళ్ళీ ఎట్లాంటి తవ్వి అని కాదు, ఏదో అట్లా కెమికల్స్ ఏవో ఇండ్యూస్ చేసి మనం రూట్స్ ఎక్కువ గ్రో అవ్వకుండా చూసుకుంటాం అనమాట. అంటే ఇంత రూట్స్ ఉండేటట్టుగా. సో దట్ మనకి ఏంటంటే రూట్ తక్కువ ఉండి చెట్టు చిన్నగా ఉంటే చెట్టు తక్కువ కాయలు ఎక్కువ అంటారు కదా, అలా అనమాట. అది రూట్ ప్రూనింగ్ అనమాట. ఎక్కువ మనం రూట్ ప్రూనింగ్ దేంట్లో చేస్తామంటే ఎగ్జాంపుల్ అన్నప్పుడు చూస్తే, సరే ఎగ్జాంపుల్ చూస్తున్నాము. రూట్ ప్రూనింగ్ ఎగ్జాంపుల్స్ వచ్చేసరికి మనకి ఈ ఆరెంజెస్ ఎక్కువ, నిమ్మకాయ చెట్టు, లెమన్ లైమ్ అంటారు కదా, లైమ్ లెమన్. చాలామంది కిచెన్ గార్డెన్లో కూడా నేను చూశాను, ఇట్లా ఇంతే ఉంటుంది ప్లాంట్, బట్ ఫ్రూట్స్ ఎక్కువ ఉంటాయి అనమాట. సో అలా కూడా మీరు చూసుకోవచ్చు. రూట్ ప్రూనింగ్, సిట్రస్, లెమన్, లైమ్, చిన్న పొమగ్రానైట్ అట్లా, ఓకేనా. తర్వాత డిస్బడ్డింగ్, ఇది కూడా అంతే, బడ్స్ ఉంటాయి కదా మనకి ఓపెన్ అవ్వడానికి. సరిగ్గా ఎక్కువ బడ్స్ వచ్చి సరిగ్గా రాకుండా ఇంకో వాటిని కూడా డిస్టర్బ్ చేశాను అనుకో, ఒక బడ్స్ తీసేస్తారనమాట పర్టికులర్ బ్రాంచ్లో. సో దట్ మంచిగున్న బడ్ వస్తుంది అన్నట్టు. అట్లా డిస్బర్డింగ్. డిస్ అంటేనే ఎప్పుడన్నా రిమూవల్, డిస్ అన్న ఇవన్నీ ఏంటంటే రిమూవల్ అనమాట. నెక్స్ట్ బాహా ట్రీట్మెంట్, ఇది కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. ఇక పర్టికులర్ ఈ టెక్నిక్లు ఇంపార్టెంట్ కాకపోయినా మెయిన్గా మనకి గోవాను, సిట్రస్, దేంట్లో ఉంటుంది అంటే ఈ బాగా ట్రీట్మెంట్ ఏంటి అంటే వాటర్ రిలేటెడ్ అనమాట. అంటే మనం వాటర్ రిక్వైర్మెంట్ ఉంటుంది కదా క్రాప్కి, పర్టికులర్ వెరైటీని బట్టి, పర్టికులర్ ఫ్లవరింగ్ సీజన్ బట్టి
మనం ఇరిగేషన్ ఆపుతాం అనమాట. అయితే ఇది డెఫినేషన్ పరంగా కంటే కూడా ఏ టైం అనేది ఇంపార్టెంట్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ జూన్ జూలై ఈ పర్టికులర్ క్రాప్, ఈ పర్టికులర్ వెరైటీ, అది నేను క్రాప్స్ చెప్పేటప్పుడు చెప్తానండి. 2 క్రాప్స్లో చాలా బాగా పాటిస్తారు ఈ ట్రీట్మెంట్, మంచి ఫ్లవరింగ్ రావడానికి కోసము. ఆ టైంలో ఏంటంటే ఇరిగేషన్ ఆపుతారు ఆ క్రాప్కి ఇవ్వకుండా, సో దట్ మంచిగా రావాలి అని చెప్పి. సో ఇవ్వండి, ఇంపార్టెంట్ ప్రూనింగ్. మీరు మళ్ళీ చెప్తున్నా, మిగతావన్నీ చూసుకోండి. వీటికి కొంచెం ఇంపార్టెన్స్ ఎక్కువ ఇవ్వండి. అయితే దీంతో పాటు ఇప్పుడు నేను నార్మల్గా ప్లాంటింగ్, ట్రైనింగ్, ప్రూనింగ్ చెప్పాను. మనకి ఇంకా వేరే ఇంపార్టెంట్ ఏవి అంటే మళ్ళీ వెజిటేటివ్ లైక్ అంటే లేయరింగ్ ఉంది. లైక్ మనకు లేయరింగ్ తెలుసు కదా మీకు, చాలామందికి ఐడియా ఉంటుంది యాక్చువల్గా. లేయరింగ్ అంటే గ్రౌండ్ లేయరింగ్, టిప్ లేయరింగ్, సింపుల్ లేయరింగ్, కాంపౌండ్, సర్పెంటైన్, ఇట్లా లేయరింగ్స్ ఉంటాయి కదా. ప్రొపగేషన్ ఎట్లా చేస్తాము, మౌండ్ లేయరింగ్, ట్రెంచ్ లేయరింగ్. సో ఆ లేయరింగ్స్ ఒకసారి చూసుకోండి. అవి ఏంటంటే డెఫినేషన్ పరంగా ఒకసారి చూసుకున్నా మీకు అర్థమవుతుంది, సేమ్ డయాగ్రమాటిక్గా చదువుకుంటే, ఎగ్జాంపుల్గా కాకపోయినా. ఇంకోటి కట్టింగ్స్ ఉన్నాయి. అయితే నేను ఏం చేశానంటే, సరే కాన్సెప్ట్ పరంగా డెఫినేషన్ ఒకసారి చూసుకుని అర్థమవుతాయి కదా, మళ్ళీ రాయడం ఎందుకని నేను ఎగ్జాంపుల్స్గా రాశానండి. ఏవి కట్టింగ్స్, లైక్ కమర్షియల్ ప్రొపగేషన్ అంటే మనం ప్రతి క్రాప్లో అన్నీ ఫాలో చేస్తాము, బట్ కమర్షియల్ వేలు అంటే ఒక ఫార్మర్ మనకి ఏది మంచి ఈల్డ్ రావడం కోసం కమర్షియల్గా ఏది చూస్ చేసుకుంటారు అనేది కొన్ని నేను లైక్ అన్ని ఇంపార్టెంట్, నేను 12 ఇంపార్టెంట్ రాశాను పర్టికులర్గా ఏంటో అవి ఒకసారి చూసుకోండి. లైక్ కట్టింగ్స్, లేయరింగ్, బడ్డింగ్. ఇప్పుడు కట్టింగ్స్లో మనకి స్టెమ్, రూటు, లీఫ్ ఉంటుంది. స్టెమ్లో మళ్ళీ హార్డ్ వుడ్, సెమీ హార్డ్ వుడ్, సాఫ్ట్ వుడ్ అలా ఉంటాయి. ఒకసారి చూసుకోండి. డెఫినేషన్స్ అయితే ఒకసారి చూసుకున్నా మీకు అర్థమవుతుంది. ఎగ్జాంపుల్స్ మట్టుకి వెరీ వెరీ ఇంపార్టెంట్. లేయరింగ్ అయినా అంతే, కాంపౌండ్, మౌండ్ లేయరింగ్, ట్రెంచ్ లేయరింగ్ అలా. తర్వాత గ్రాఫ్టింగ్. గ్రాఫ్టింగ్ ఏంటి, ఈ అటాచ్డ్ సియాన్ స్టాక్ ఉంటుంది కదా, ఇట్లా కట్ చేసింది ఒకటి, తీసింది ఒకటి ఆ ప్లేస్లో, అది ఒకటి. తర్వాత మళ్ళీ బడ్డింగ్ కూడా ఇంపార్టెంట్. బడ్డింగ్లో అయితే ఎక్కువ మనకి పేరులోనే ఉంటుంది. ఇప్పుడు ప్యాచ్ బడ్డింగ్ అంటారు. ఏదైతే మనం ఈ కట్ చేస్తాం కదా, ప్యాచెస్ అంటే ఇట్లా ప్యాచ్ లాగా. ఏదైతే మనం సేమ్ ఈ స్టాక్ సియాన్ అంటారు కదా, ఇట్లా స్టాక్ సియాన్ ఏంటంటే మన ప్యాచ్ బడ్డింగ్ అనుకోండి. ప్యాచ్ బడ్డింగ్ నేమ్లోనే ఉంటుంది. ఒక ప్యాచ్ లాగా తీసి సేమ్ అదే సైజులో ఉన్న ప్యాచ్ని మనం పెట్టి ఇట్లా టేప్తో కానీ అట్లా చేస్తాం అనమాట. దాన్ని ప్యాచ్ బడ్డింగ్ అంటారు. టీ బడ్డింగ్, టీ షేప్లో కట్టింగ్ ఉండిద్ది, లైక్ రింగ్, ఆ రింగ్ అట్లా. సో అది కూడా ఒకసారి చూసుకోండి అనమాట. బడ్డింగ్ నేను ఇక స్పెసిఫిక్గా రాయలేదు, ఎందుకంటే అవి ఈజీగానే ఉంటాయి, ఓకేనా. బట్ ఈ ఎగ్జాంపుల్స్ మాత్రం మీరు ఖచ్చితంగా 2 to 3 రివిజన్స్ ఇవ్వాలి. ఈజీగా మర్చిపోతాము, అంటే కన్ఫ్యూజన్ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఒకసారి చదివితే గుర్తుండవు కాబట్టి చెప్తున్నాను నేను, ఓకేనా. సీడ్స్ ఇవి నార్మల్ అండి. కోకోనట్, పపాయ, ఫాల్సా, కాఫీ, జామున్ అడుగుతారు. లైక్ పపాయ, లైక్ కోకోనట్ కమర్షియల్గా మనం కోకోనట్ని ఎలా లైక్ చేస్తాం ప్రొపగేషన్ అంటే లైక్ మల్టీ అంటే సీడ్స్. ఇప్పుడు గ్రేప్స్, ఫిగ్, హార్డ్వుడ్, బనానా, స్వాట్ సక్కర్స్, రబ్బర్, ఫోర్కెట్ బడ్డింగ్, టీ, క్యాష్యూ, సాఫ్ట్ వుడ్ కటింగ్స్, పైనాపిల్, సక్కర్స్, స్లిప్స్ వెరీ ఇంపార్టెంట్. రబ్బర్ ఇంపార్టెంట్. రబ్బర్ మళ్ళీ ఫ్రూట్ క్రాప్ అని చూడకండి, ఇంపార్టెంట్ అని రాశాను. గోవా, స్టూలింగ్, ఇనార్చింగ్, సిట్రస్, టీ బడ్డింగ్, కస్టర్డ్ యాపిల్లో కూడా, బెర్, రింగ్, టీ బడ్డింగ్, పొమగ్రానైట్, హార్డ్వుడ్, ఎయిర్ లేయరింగ్, లిచ్చి, గూటి, ఎయిర్ లేయరింగ్ ఒకటే, సపోటా, ఇనార్చింగ్ వెరీ వెరీ ఇంపార్టెంట్, ఓకేనా. కుదిరితే స్క్రీన్ షాట్ తీసుకోండి, టైం ఉంటే మళ్ళీ రాసుకోండి మీరు, ఓకేనా. సో ఇది వెరీ ఇంపార్టెంట్. సో లాస్ట్ వచ్చేసరికి వెజిటేటివ్ ప్రొపగేషన్స్ అంటే మనకి సపరేషన్ అండ్ డివిజన్ ఉంటుంది కదా. ఇది కూడా సింపుల్ అండ్ ఈజీ టాపిక్ అండి, కానీ కొంచెం కన్ఫ్యూజన్ ఉంటుంది. ఇది మీరు మాడిఫైడ్ స్టెమ్ కానీ స్పెషలైజ్డ్ పార్ట్స్లో కానీ అలా అన్న చూసుకోవచ్చు అనమాట. సో మెయిన్కి బల్బ్, కామ్ ఇవన్నీ మాడిఫైడ్ అంటే స్టోరేజ్ స్ట్రక్చర్స్ బట్టి డివైడ్ అయ్యి సపరేట్ అయ్యే దాన్ని బట్టి ఉంటుంది. ఈ బల్బ్, కామ్ ఎగ్జాంపుల్స్ చూసుకోండి, మీకు ఈజీగానే గుర్తుంటేవి. కాకపోతే రైజోన్, స్టోలాన్, రన్నర్ ఈ మూడిట్లో కొంచెం కన్ఫ్యూజ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది. ఒకసారి ఆ డిఫరెన్సెస్ చూసుకోండి. ఇప్పుడు బల్బ్ ఉంది అనుకోండి, తెలుసుగా మనకి బల్బ్ అంటేనే ఆనియన్ గుర్తొస్తుంది. అంటే మనకి ఏదైతే ఆ స్టెమ్ ఉంటుందో అది షార్ట్ అయిపోయి అన్నిట్లో మనకి స్టోరేజ్ వస్తాయి. స్కేలీ లీవ్స్ అంటారు కదా, ఫుడ్ అంతా ఇలా స్టోర్ అవుతుందమ్మా, స్టెమ్ రెడ్యూస్ అయ్యి. సో ఇది గుర్తుంటుంది ఈజీగా బల్బ్, ఓకేనా. తర్వాత కామ్ కూడా అంతే, మనకి ఇది కూడా అండర్ గ్రౌండే. మనకి ఎట్లా అంటే ఆ పేరెంట్ డాటర్ కామ్స్ ఉంటాయి కదా, మనకి వీటి మీద అట్లా చిన్న చిన్న నోట్స్ దగ్గర ఫామ్ అయ్యి మళ్ళీ సపరేట్ అవుతుంది. ఎగ్జాంపుల్ కామ్, కొలకేష ఇవి ఆల్రెడీ ఐడియా ఉండే ఉంటుంది ఈజీగా. జస్ట్ ఒక్కసారి ఆ డిఫరెన్స్ అంటే ఎలా స్టోర్ అవుతాయి ఏంటి. ఇప్పుడు స్కేల్ లీవ్స్ అంటారు, ఇలాగే స్టెమ్ రెడ్యూస్ అయ్యి నోట్స్ దగ్గర ఉండి సపరేట్ అవుతాయి, కొలకేష. ఆ ఎగ్జాంపుల్స్ చూసుకోండి. సో బల్బ్, కామ్ ఎవరన్నా ఈజీ గుర్తుపెట్టుకుంటారు. సో ఇక్కడ చూసుకోవాల్సింది ఏంటి అంటే ఇప్పుడు రైజోమ్ అంటే ఏంటి అంటే
ఏదైతే మనకి స్టెమ్ ఉంటుందో అది ఐదర్ అబౌవ్ ద గ్రౌండ్ అంటే కొంచెం సాయిల్ పైన లేదా కొంచెం సాయిల్ కింద అనమాట. అంటే హారిజంటల్గా గ్రో అవుతుంది. బేస్ ఆఫ్ ద స్టెమ్ నుంచి హారిజంటల్గా గ్రో అవుతాయి. ఇట్లా రూట్స్ వస్తాయి అనమాట. నోట్స్, ఇంటర్ నోట్స్ ఇట్లా. ఎగ్జాంపుల్ మనకి బ్యాంబూ, బనానా. ఓకేనా, ఇవి ఎగ్జాంపుల్స్ అనమాట. ఒకసారి చూసుకోండి. ఇవి డెఫినేషన్ పరంగా కూడా ఈ 3 ఇంపార్టెంట్. ఎక్కువ కన్ఫ్యూజ్ అయ్యడానికి ఛాన్సెస్ ఉంటాయి. ఎందుకంటే ఇట్లా గుర్తుపెట్టుకోండి, హారిజంటల్ స్టెమ్ అంటే హారిజంటల్గా గ్రో అవుతుంది స్టెమ్. కొంచెం సాయిల్ పైన లేదా బిలో సాయిల్ సర్ఫేస్ ఎలా అంటే అట్లా సాయిల్ అలాంగ్ ద సాయిల్ గ్రో అవుతుంది. గ్రో అయ్యేదానికి ఇట్లా సపరేట్ అయిపోయింది అనమాట ఇంకా నోట్స్, ఇంటర్ నోట్స్ ద్వారా. ఇది రైజోమ్లో మీరు గుర్తుపెట్టుకోవాల్సింది. స్టోలాన్ అనుకోండి, స్టోలాన్ అయినా అంతే ఇట్లా అవుతుంది. కాకపోతే ఇది అబౌవ్ ద గ్రౌండ్ లేదా బిలో గ్రౌండ్ అయినా ఇలా వెళ్తూ ఉంటుంది. ఎక్కడైతే సాయిల్కి టచ్ అయ్యిద్దో అక్కడ నోట్స్ మన రూట్స్ అడ్వాంటేజియస్ రూట్స్ వస్తాయి. మళ్ళీ హారిజంటల్గా గ్రో అవుతుంది. మళ్ళీ సాయిల్తో టచ్ అయినప్పుడు ఇట్లా వచ్చి ఎట్లా పేరెంట్ ఇంకా సపరేట్ అయిపోయింది అనమాట. ఈ అన్ని వెజిటేటివ్ పార్ట్లో లైక్ నెక్స్ట్ మళ్ళీ చైల్డ్ అంటారా, లేకపోతే నెక్స్ట్ గ్రోత్ ఎలా ఉంటుంది అంటే ఇది పేరెంట్ మెటీరియల్ అనుకోండి, హారిజంటల్ గ్రో అవుతుంది. ఎప్పుడైతే సాయిల్తో కాంటాక్ట్ వస్తుందో అవి ఇక్కడ రూట్స్ లాగా ఫామ్ అయ్యి అండ్ రూట్స్ ఫామ్ అయితే సాయిల్ టచ్ అయిన కాడ డాటర్ ప్లాంట్ వచ్చింది అనమాట. సో అలా గుర్తుపెట్టుకుని ఇది హారిజంటల్గానే గ్రో అవుతుంది అబౌవ్ ద సాయిల్, లేదా కొంచెం కేసులో బిలో అయినా కూడా ఎక్కడైతే సాయిల్తో కాంటాక్ట్ వచ్చిందో అక్కడ రూట్స్ వస్తాయి. ఇక్కడ ఏంటంటే అలాంగ్ ద సాయిల్ గ్రో అవుతుంది. ఓకేనా, ఇది డిఫరెన్స్. రన్నర్కి వచ్చేసరికి ఏంటి అంటే ఇది కూడా హారిజంటల్గానే గ్రో అవుతుంది. కాకపోతే ఏంటి అంటే బేస్ ఆఫ్ ద స్టెమ్ కాకుండా మనకి ఇట్లా లీవ్స్ కూడా ఉంటాయి కదా, యాక్సిల్ ఆఫ్ లీఫ్ కాడ అంటే బేస్ ఆఫ్ ద స్టెమ్ అని కాకుండా ఇట్లా గ్రో అవుతుందా, ఇట్లా యాక్సిల్ ఆఫ్ లీవ్స్ అంటారు కదా, ఇట్లా ఇట్లా ఇలా అనమాట. అంటే ఇట్లా. ఓకేనా, ఒకసారి మీరు డౌట్ ఉంటే ఒకసారి డయాగ్రమాటిక్గా చూసుకోండి, కన్ఫ్యూజ్ అవ్వకుండా ఉంటారని చెప్పి ఇట్లా చెప్తున్నాను. యాక్సిల్ ఆఫ్ లీవ్స్ నుంచి ఇట్లా గ్రో అవుతుంది అనమాట. ఎగ్జాంపుల్ స్ట్రాబెర్రీ. ఓకేనా, మీరు ఇంకా ఎగ్జాంపుల్స్ చూసుకోండి. రన్నర్ అంటే హారిజంటల్గా గ్రో అవుతుంది. ఓకేనా, హారిజంటల్గా గ్రో అయిన తర్వాత ఎక్కడైతే మనకి యాక్సిల్ ఆఫ్ లీఫ్ నుంచి వస్తుంది అనమాట, అట్లా వెళ్ళి మళ్ళీ సేమ్ ఇట్లాగే నోట్స్, ఇంటర్ నోట్స్ కూడా ఎక్కడైతే బ్రేక్ అయ్యి కొత్త ప్లాంట్ వచ్చింది అనమాట. ఓకేనా, హారిజంటల్ గ్రో అయితే యాక్సిల్ ఆఫ్ లీవ్ నుంచి మనకి వస్తుంది అనమాట. నెక్స్ట్ స్టెమ్ ట్యూబర్. ఇది ఎవరికన్నా ఐడియా ఉంటుంది. అండర్ గ్రౌండ్ స్టెమ్ మనకి మళ్ళీ ట్యూబర్ రాస్తున్నాను. పొటాటో ఎట్లా అంటే స్టెమ్ అండర్ గ్రౌండ్ స్టోరేజ్ ఇట్లా ట్యూబ్ లాగా మనకి ఐస్ ఉంటాయి అంటారు కదా, నోట్స్, ఇంటర్ నోట్స్ లాగా సపరేట్ ఇవి తీసుకున్న డాటర్ ప్లాంట్స్ వస్తాయి అనమాట. స్టెమ్ ట్యూబర్ అంటేనే మనకి పొటాటో అని గుర్తు రావాలి. ఓకేనా, తర్వాత ట్యూబస్ రూట్స్. ఇవి ఏంటి అంటే రూట్స్ మనకి స్టోరేజ్ అవుతాయి అనమాట. ఎగ్జాంపుల్ ఏంటి అంటే మనకి, కాకపోతే దీనికి స్టెమ్ ట్యూబరస్ రూట్స్కి ఏంటంటే వీటికి మొత్తం రూట్స్ ఇట్లా అంటే ఇట్లా స్టోర్ అయిపోతాయి. వీటికి మళ్ళీ సపరేట్గా నోట్స్, ఇంటర్ నోట్స్ అని అలా ఏమి ఉండదు అనమాట. ఎగ్జాంపుల్కి వచ్చేసరికి స్వీట్ పొటాటో, కన్ఫ్యూజ్ అవ్వద్దు, దాలియాఫ్లా స్వీట్ పొటాటో. ఓకేనా, ఇవి ఎగ్జాంపుల్ ఏంటి అనేది ఒకసారి చూసుకోండి. ఓకేనా, నెక్స్ట్ ఆఫ్సెట్లో ఎట్లా అంటే మనకి ఇక్కడ కూడా స్టెమ్ రెడ్యూస్ అయిపోయింది. ఇలా లీవ్స్ అని క్రౌన్ ఆఫ్ ద ప్లాంట్ అంటారు, ఇట్లా చుట్టూ ఉంటాయి. అయితే ఎక్కడైతే మన రూట్స్ ఉంటాయో సేమ్ ఇలా బేస్ వెళ్ళి ఎక్కువ మనకి లెంత్ ఉండదు అనమాట. అంటే ఎక్కువ గ్రో ఉండదు, కొంచెం వచ్చగానే మళ్ళీ డాటర్ ప్లాంట్ వచ్చేసిద్ది అనమాట మళ్ళీ అలా. సో ఆఫ్సెట్ బ్యాలెన్సింగ్ మెయిన్ పైన అలా ఉంటుంది అనమాట. షార్ట్, థిక్ అండ్ హారిజంటల్ బ్రాంచ్. ఎప్పుడైతే మనకి ఏదైతే హారిజంటల్ ఉంటుందో షార్ట్గా, థిక్గా ఎట్లంటే కొంచెం ఫామ్ అవ్వగానే మళ్ళీ డాటర్ అట్లా వచ్చేస్తుంది. మీరు ఒకసారి చూసుకోండి. ఎగ్జాంపుల్ మనకి పిస్టియా, అగేవ్ ఇవి ఉంటుంది అనమాట. ఎక్కువ కన్ఫ్యూజ్ అయ్యేది ఈ 3 వాటికి అండి, రైజోము, స్టోలాన్, రన్నర్. ఎందుకంటే 3 హారిజాంటల్ స్టెమ్, మాడిఫైడ్ స్టెమ్స్ అలా కన్ఫ్యూజ్ అవుతుంది మనకి. సక్కర్స్, స్లిప్స్ ఇవి ఆల్రెడీ నేను ప్రొపగేషన్, మనకి పైనాపిల్ అలా మనం ఒక వర్డ్ చూడంగానే పర్టికులర్ ప్లాంట్ కానీ క్రాప్ కానీ గుర్తు రావాలి. ఇప్పుడు సక్కర్స్ ఉంది, సక్కర్స్ అయినా అంతే, షూట్ ఉంటుంది, రూట్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇది షూట్ ఎట్లా అంటే ఇట్లా ఉంటుంది కదా, ఎట్లయితే స్టెమ్ మనకు కొంచెం ఇవి రూట్స్ అనుకోండి, కొంచెం షూట్ ఇక్కడ వచ్చి కింద హారిజంటల్గా గ్రో అవుతుంది అనమాట. బిలో సాయిల్ సర్ఫేస్ అంటే బేస్ ఆఫ్ ద స్టెమ్, బిలో బేస్ ఆఫ్ ద స్టెమ్ అంటే ఇది మామూలుగా బేస్ కదా, ఇక్కడ నుంచి సాయిల్ ఉందనుకోండి, బేస్ ఆఫ్ ద స్టెమ్ కింద వచ్చి మళ్ళీ ఇక్కడ నుంచి మళ్ళీ ఇంకో గ్రో ఉంటుంది. ఓకేనా, మళ్ళీ ఇక్కడ నుంచి ఇంకో గ్రో. మనకి ఎట్లా అంటే ఒక్కోసారి మనం ఇట్లా రోడ్స్ మీద వీటి మీద చూస్తాం, మనకి ప్లాంట్స్ ఉంటాయి, ఇక్కడ ఏమీ మనం వేసినట్టు ఉండదు కానీ మళ్ళీ ఇక్కడ ఇంకో చిన్న ప్లాంట్ వస్తుంది దాని. ఎట్లా అంటే మనకి అండర్ గ్రౌండ్లో ఈ రూట్స్ ఎక్స్టెన్షన్ వల్ల ఇలా సక్కర్స్ వల్ల మనకు అవుతుంది అనమాట. ఎగ్జాంపుల్ మనం చూసుకుంటే షూట్లో కనుక క్రైసాంతిమమ్, ఓకేనా, ఇవి అట్లా
చూసుకోండి ఎగ్జాంపుల్స్ ఒకసారి. అవి షూట్ అనమాట. రూట్ వచ్చేసరికి ఏంటంటే రూట్ కాడ బ్రేక్ అవుతుంది అనమాట. అంటే మీకు నేమ్స్లోనే ఉంటుంది, అట్లా చూసుకోండి. ఎగ్జాంపుల్ వచ్చేసరికి గోవా అంటే కర్రీ లీవ్స్ ఇవి అనమాట. సో మ్యాక్సిమం ఇది అర్థమైందని అనుకుంటున్నా. ఏమాత్రం డౌట్ ఉన్నా మీరు ఈ టాపిక్స్ మాత్రం మళ్ళీ చూసుకోండి, ఓకేనా. సో దీంతో అంటే జనరల్ హార్టికల్చర్ కంప్లీట్ చేసా అనుకుంటున్నా మేజర్ పార్ట్. సో ఒక్కసారి మనం చూసుకుంటే 3 క్లాసిఫికేషన్ ప్రతిదీ చూసుకోండి, ఓకేనా. 15-16 కేటగిరీస్, అన్ని మెమరీ బేస్డ్, అన్ని ఎగ్జాంపుల్ పాయింట్ ఆఫ్ వ్యూలో గుర్తుపెట్టుకోవాలి. అన్ని క్రాప్స్ కాకపోయినా ఒక 4-5 ఇంపార్టెంట్ క్రాప్స్ వరకు ఒక్కొక్క ఎగ్జాంపుల్కి ఒక్కొక్కటి అలా మేజర్గా గుర్తుపెట్టుకోండి. ఇంకా సారీ, బట్ ఎక్కువ ఇంపార్టెన్స్ ఫ్రూట్ బేస్డ్ అంటే మార్ఫాలజీ బేస్డ్, సెలైనిటీ, టెంపరేచర్ బేస్డ్, ట్రాపికల్ టెంపరేట్, అలాగే రైపనింగ్ బట్టి క్లైమాట్రిక్, నాన్ క్లైమాట్రిక్, మనకు ఫోటో పీరియడ్ లెంత్ బట్టి, స్టోరేజ్ లైఫ్ ఇలా చూసుకోండి. తర్వాత అరోమా, కలర్స్, ఈ పార్థలో కార్పీలో టైప్స్, పాలీ ఎంబ్రోని, అన్నిటికన్నా ఇంకా మెయిన్ ఇంపార్టెంట్ ప్లాంటింగ్ సిస్టమ్, ట్రైనింగ్, ప్రూనింగ్, లేయరింగ్, బడ్డింగ్, గ్రాఫ్టింగ్, ఓకేనా. మనం ఎట్లంటే 3 మార్క్స్ వరకు ఎక్స్పెక్ట్ చేయొచ్చు జనరల్ హార్టికల్చర్లో. ఇంకా ఈజీ టు మోడరేట్ ఉంటాయి. సింపుల్ టాపిక్స్ అండి. మన క్వశ్చన్ పేపర్ చూస్తే లైక్ ప్రీవియస్ ఇయర్స్ పేపర్స్ అన్న మీరు చూస్తే ఐడియా వచ్చింది, అరే ఇంత చిన్న క్వశ్చన్ ఇచ్చారా అనిపిస్తుంది. కానీ అవే డిఫికల్ట్గా ఉంటాయి, ఎందుకంటే మనం ఏంటో ఎక్కువ రివిజన్స్, ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వమన్నమాట. అప్పుడు ఆ టైంలో మనకి కన్ఫ్యూజన్గా ఉంటాయి. తర్వాత మనకి అరే ఇంత ఈజీగా ఇచ్చారా పేపర్ అన్నట్టు అనిపిస్తుంది అనమాట, ఓకేనా. తర్వాత ఈ కమర్షియల్ ప్రొపగేషన్స్, వెజిటేటివ్ ప్రొపగేషన్, ఇవి కూడా ఇంపార్టెంట్. సిల్లీగా అనిపిస్తాయి కానీ దగ్గరగా ఉండి కన్ఫ్యూజింగ్గా ఉంటాయండి. దీంతో పాటు నేను చెప్పాను కదా మనకి pH కానీ ఎడిబుల్ పార్ట్స్ వెరీ ఇంపార్టెంట్. అది ఆల్రెడీ షార్ట్లో అప్లోడ్ చేశాను, ఇక్కడ రాయలేదు నేను. ఎడిబుల్ పార్ట్స్, విటమిన్, న్యూట్రిషియస్ కంటెంట్, ఫ్రూట్స్, సైంటిఫిక్ నేమ్స్, స్పెషల్ నేమ్స్, pHలు అన్నీ ఇంపార్టెంట్ అండి. 3 మార్క్స్ వరకు మనం ఈ జనరల్ హార్టికల్చర్ నుంచి ఎక్స్పెక్ట్ చేయొచ్చు. వీడియో లెందీగా అయింది, సో అంటే అన్నీ ఒకటేసారి కవర్ చేయాలి ఒక దాంట్లో అని. నేను నెక్స్ట్ ఫ్రూట్ క్రాప్స్ మ్యాక్సిమం ఎన్ని అయితే పాయింట్స్ లైక్ ఎన్ని ఫ్రూట్స్ అయితే కవర్ చేయగలుగుతాను, ఇంపార్టెంట్ పాయింట్స్ వరకు చెప్తాను, ఓకేనా. హోప్ మీకు ఇది హెల్ప్ అయ్యి 3 మార్క్స్ అన్న ఇందులో నుంచి వస్తాయని అనుకుంటున్నాను నేను, ఓకేనా. థ్యాంక్ యూ ఫర్ యువర్ టైం, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, హ్యాపీ లెర్నింగ్.